లైవ్ ఫిష్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మన ఆది సాయి కుమార్ గారు. మరి ఒక కొత్త స్టైల్తో, ఒక కొత్త క్యారెక్టర్తో టాప్ గేర్ చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు. మరి ఆల్రెడీ టీజర్కి, ట్రైలర్కి, అలానే సాంగ్స్కి కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రమోషన్స్తో మాత్రమే కాకుండా మౌత్ పబ్లిసిటీతో కూడా. మరొకసారి ఆ ట్రైలర్ని చూసేద్దామా? ప్లీజ్ ప్లే ద ట్రైలర్. ఎస్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఒక కొత్త కాన్సెప్ట్తో ఆది గారు ఎప్పుడు మన ముందుకి వస్తూ ఉంటారు. దానికి క్యాప్టెన్ ఆఫ్ ద షిప్గా వ్యవహరించిన శశికాంత్ గారికి మరొకసారి విష్ చేసేద్దాము. అండ్ ఆది గారి ఫస్ట్ సినిమా నుంచి కూడా మనం చూస్తూ ఉంటే కొత్త కాన్సెప్ట్స్, కొత్త క్యారెక్టర్స్తో పాటుగా నెంబర్ 1 మ్యూజికల్ ఆల్బమ్స్ ఉంటాయి ఆయన సినిమాలన్నిటికీ కూడా. యూత్కి మరింత చేరువలో ఉంటాయి ఆయన సాంగ్స్ అన్నీ కూడా. ఆయన పాటలకి డాన్స్లు వేయటం, ఆయన పాటల్ని ఫీల్ అవ్వటం ఆయన ఫస్ట్ సినిమా నుంచి ప్రేక్షకులు స్టార్ట్ చేశారు. అండ్ ఆయన అలరించిన ప్రతి సినిమాని విజయవంతం చేశారు. మరి ఈ రోజు కూడా మనం ఇక్కడ చూస్తే టాప్ గేర్లో ఒక కొత్త క్యారెక్టర్తో మన ముందుకు రాబోతున్నారు క్యాబ్ డ్రైవర్గా. మనం చాలా సినిమాల్లో క్యాబ్కి సంబంధించిన సినిమాలు, కార్ రోడ్ మీద డ్రైవ్కి సంబంధించిన సినిమాలు, అలానే క్యాబ్ డ్రైవర్గా హీరోస్ వ్యవహరించిన సినిమాలు మనం చాలా సినిమాలు చూసి ఉన్నాం. మరి ఎందుకు టాప్ గేర్ మరింత స్పెషల్ అని మీ అందరికీ డౌట్ ఉంటే ఉంటుంది, ముఖ్యంగా ఆడియన్స్కి కూడా. కానీ ట్రైలర్ చూసిన వాళ్ళకి ఆ డేవిడ్ ఎవరు అనే ఒక అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్ థ్రిల్లర్ అనగానే ఇక్కడ అసలు ఏం జరుగుతోంది అనేది ట్రైలర్లో చూస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ముఖ్యంగా ఈ డేవిడ్ ఎవరు అనే డౌట్ అయితే నాకు ఫస్ట్ నుంచి ఉంది. చూద్దాం ఈ ఈవెంట్లో ఎవరైనా ఆ డౌట్ని క్లారిఫై చేయగలుగుతారేమో. సో ఇంకా మన రియా సుమన్ గారు మన సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఆమె చాలా గ్లామరస్గా కనిపిస్తూ ఉంటారు. ఓ ఈజ్ హియర్. ఎస్, ఆది గారు మళ్ళీ క్యాబ్ డ్రైవర్ గానీ ఇక్కడ కూడా వచ్చున్నారా? నైస్. ఆయన ఇంకా క్యారెక్టర్లోనే ఉన్నారు. లెట్ us వెల్కమ్ హిమ్. ఏది ఏమైనా ఈ రోడ్ డ్రైవ్స్కి సంబంధించినవి, రోడ్ ట్రిప్స్కి సంబంధించిన యాక్షన్ థ్రిల్లర్స్ ఎప్పుడూ మనల్ని ఎంటర్టైన్మెంట్లో ముంచి తెలుస్తూ ఉంటాయి. అండ్ ముఖ్యంగా థ్రిల్లర్స్ ఈ మధ్య మరింత చేరువై ఉన్నాయి ప్రేక్షకులకి. ఏ లాంగ్వేజ్ అని లేదు, ఏ లాంగ్వేజ్ అయినా కూడా అందరూ ప్రేక్షకులు అన్ని లాంగ్వేజెస్లో చూస్తున్నారు. ముఖ్యంగా ఈ థ్రిల్లర్ కాన్సెప్ట్స్, అందులోనూ సరికొత్త ఎంటర్టైన్మెంట్ జోడిస్తే, అందులోనూ కొంత యూత్కి అట్రాక్ట్ అయ్యే కథనాన్ని జోడిస్తే ఎలా ఉంటుంది అంటే ఐ థింక్ అది టాప్ గేర్లా ఉంటుంది. ఓకే, సో బిఫోర్ ఆది గారు కమ్స్ ఒక మంచి మెడ్లీ పర్ఫార్మెన్స్ చూద్దాము బై శివ మాస్టర్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ దెమ్. Such a wonderful performance. Thank you so much. How do you welcome Adi Garu? How do you welcome Riya Suman? Such a gorgeous heroine. So, ఇప్పుడు టాప్ గేర్ సినిమాలో ఒక మంచి సాంగ్ని మనకు అందించారు. వెన్నెల వెన్నెల అని సిద్ శ్రీరామ్ గారు పాడారు. అండ్ ఈ సినిమాకి లిరిక్స్ రాసిన సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ వెల్కమ్ హిమ్. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ హిమ్ ప్లీజ్. How do you welcome, sir? Next, I would like to welcome our DOP, Sai Sriram Garu. How do you welcome, sir? Inta manchi visuals ne andincharu. How do you welcome? Next, I would like to welcome artist Ravi Garu. Please come on to the dais. Ladies and gentlemen, can you please put your hands together once again for Ravi Garu and Sai Sriram Garu. Okay. సో ఇప్పుడు మనతో పాటు రామజోగయ్య శాస్త్రి గారు ఉన్నారు, అలానే రవి గారు ఉన్నారు. ముందుగా రవి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. శాస్త్రి గారు నమస్కారం సార్. ప్రస్తుతం ఇండస్ట్రీలో రెగ్యులర్గా సినిమాలు చేసే హీరోలు ఎవరు అంటే చిరంజీవి గారు, బాలయ్య బాబు, అలాగే రవితేజ్ గారు. నాలుగో హీరో మన ఆది సాయి కుమార్. ముందుగా సాయికి, ఆదికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఇలాగ రెగ్యులర్గా సినిమాలు చేసిన హీరోలు ఉంటేనే అటు టెక్నీషియన్స్ కానీ మాలాంటి సపోర్టింగ్ యాక్టర్స్ కానీ నిరంతరం పని ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆది. అండ్ ఈ సినిమా వరకు వచ్చే చెప్పాలి అంటే ఈ సినిమా మోస్ట్ ఆఫ్ ద షూటింగ్ డేస్ నైట్ షూట్ చేసామన్నమాట.
నేను ఒక 5 రోజులు రాత్రులు చేశాను. నైట్ షూట్స్ ఎంత టఫ్ ఉంటాయంటే యూజువల్గా డైరెక్టర్ అంటారు, సార్ మీరు ఏం లేదండి, మీరు ఒక 12 o'clock రండి, 12 మీరు ఒక 6 o'clock రండి, 12 కల్లా పంపించేస్తాం. మాకేంటంటే నెక్స్ట్ డే ఇంకో ఏదో షూటింగ్ ఉంటుంది. సో 12కి అయిపోతుంది అనుకుంటాం, కానీ ఏదో ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం తోటి సాయంత్రం 6 గంటలకి మొదలు పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటల వరకు అవుతూ ఉంటుంది. సో నాకు 5 రోజులు నాకే ఇంత కష్టం ఉంటే మన ఆది అసలు ఎన్ని రోజులు నైట్ షూట్స్ ఆది ఒక 50 డేస్ 50 రోజులు నైట్ షూట్స్ చేశాడంట. సో దట్స్ ఇన్క్రెడిబుల్లీ టఫ్. ఎందుకు నేను చెప్పాను కదా, ఎప్పుడు షూట్ అవుతుంది, ఎప్పుడు ఇంటికి వెళ్తాం, ఎప్పుడు పడుకుంటాం, ఎప్పుడు లెగుస్తాం, మొత్తం సైకిల్ అంతా డిస్టర్బ్ అవుతుంది. సో వన్స్ అగైన్ నిజంగా ఆ ఎఫర్ట్ అంతా మన ఈ ట్రైలర్లో కనబడుతుంది. ఎంత పేసీగా, ఎంత ఏదో ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టు అనిపించింది. అండ్ అందులో క్రెడిట్ డెఫినెట్లీ మా శ్రీరామ్. ఇప్పటివరకు ఎక్కడే ఉన్నారు శ్రీరామ్ గారు, ఎక్కడ ఉన్నారు? శ్రీరామ్ గారి ఎఫర్ట్, శ్రీరామ్ గారి ఆ లైటింగ్ ప్యాటర్న్ అంతా డెఫినెట్లీ సూపర్, ఫ్యాంటాస్టిక్ శ్రీరామ్ గారు. అండ్ దెన్ అగైన్ ప్రొడ్యూసర్స్ మా ట్యాంట్రమ్స్ని భరిస్తూ, అంటే యాక్టర్స్ ట్యాంట్రమ్స్ని భరించుతూ, అటు డైరెక్టర్స్ కోరికల్ని కాదు అంటూ ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేస్తున్న ప్రొడ్యూసర్స్కి ముందుగా ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఒక సినిమా తీస్తున్నాము అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఏమి జరుగుతుంది అంటే రష్యన్ రోలేలో ఒక తెల్ల బాల్ తిరుగుతూ ఉంటుంది. ఆ బాల్ తిరిగి ఏదో ఒక్క నెంబర్ మీద పడుతుంది. ఆ ఒక్క నెంబర్ కోసం అని చెప్పి సినిమాలు తీస్తూనే ఉన్నారు. సో అలా సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్స్ అందరికీ కృతజ్ఞతలు. పర్టికులర్గా ఈ సినిమా శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు వావ్ శ్రీధర్ రెడ్డి గారు మీకు సాలిడ్ ఫాలోయింగ్ అండి, సూపర్. సో శ్రీధర్ రెడ్డి గారికి ఇంకోసారి శ్రీధర్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గిరిధర్ గారు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ దెన్ అగైన్ నాకు ఈ సినిమాలో ఒక పోలీస్ క్యారెక్టర్, ఏం చేస్తాం ప్రతిసారి ఆ పోలీస్ క్యారెక్టర్లు వస్తున్నాయి, ఫోన్ వచ్చినప్పుడల్లా పోలీస్ క్యారెక్టర్ అనగానే భయం వేస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు అలవాటు అయిపోయి పోలీస్ క్యారెక్టర్ అనగానే ఇందులో మనం ఇంకేం కొత్తగా చేయొచ్చు అని ఆలోచిస్తూ ఒక చక్కటి క్యారెక్టర్, ఇందులో కూడా చాలా టర్న్స్ ఉంటాయి. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. సో విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో రామజోగయ్య శాస్త్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. టాప్ గేర్లో ఒక అద్భుతమైన సాంగ్కి స్వరాలను అందించారు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. వేదిక ముందున్నటువంటి మిత్రులు మా అనిల్ శంకర్ గారు, దాము గారు, రాధామోహన్ గారు, సాయి కుమార్ అన్నయ్య గారు, అందరికీ నమస్కారం. సాయి కుమార్ గారు అంటే గుర్తొచ్చేది వారి ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర నుంచి ఆది వరకు కూడా ఇండస్ట్రీకి అందించినటువంటి సేవలు, వారు చేసినటువంటి కృషి చాలా గొప్పది, చాలా కాలంగా కొనసాగుతూ వస్తుంది. దాని తాలూకు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఖచ్చితంగా ఆదికి ఉపకరిస్తాయని బలంగా నమ్ముతాను. తగ్గట్టుగానే ఆది తన ప్యాషన్ని నమ్ముకుని తన కళను పండించుకుంటూ సినిమా తర్వాత సినిమా వరుస విజయాలతో జాగ్రత్తగా వెళ్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఆది మరొకసారి మళ్ళీ నీ సినిమాకి పనిచేయటం, ఇందులో ఉన్న ఒకే ఒక పాట నేను రాయడం నాకు చాలా సంతోషం. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే హీరోయిన్ డెబ్యూటెంట్ అనుకుంటాను రియా గారు, మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా గురించి, ప్రొడక్షన్ గురించి చెప్తే ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు సినిమాలు వాళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయారు. వాళ్ళ సారథ్యంలో మిత్రులు శ్రీధర్ రెడ్డి గారు ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని పూనుకోవటం చాలా మంచి విషయం. ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే హర్షవర్ధన్ రామేశ్వర్ వాళ్ళది కూడా మళ్ళీ మ్యూజికల్ ఫ్యామిలీ, రిథమ్ ప్లేయర్స్. వాళ్ళ నాన్నగారు వాళ్ళు తనకున్న ప్యాషన్ తోటి ఇండస్ట్రీలోకి వచ్చేసి మన తెలుగు సినిమాలు వరుసపెట్టి చేస్తూ ఇప్పుడు రవితేజ గారి సినిమా కూడా చేసే స్థాయికి తను ఎదిగాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ చాలా ప్రామిసింగ్ టాలెంట్. మనకు తెలిసి అర్జున్ రెడ్డి సినిమాకి బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా తనకి చేశాడు. చాలా ప్రామిసింగ్ టాలెంట్. మంచి మెలడీ ఇచ్చాడు, సిస్టమ్తో పాడించాం, పాట చాలా వైరల్ హిట్ అయింది. అతనికి కూడా ఈ సినిమా ద్వారా మంచి విజయం రావాలని నేను ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా చెప్పవలసిన వాళ్ళ రోజున హీరో మావాడు, నా శిష్యుడు అని చెప్పొచ్చు. గురూజీ ప్రేమగా ఎప్పుడు చాలా ఆత్మీయంగా ఉంటాడు. చాలా రోజులు తెలిసిన మనిషి. ఎప్పుడు కనిపించిన ఆయన కంగారులో హడావుడిగా వెళ్ళిపోతూ ఎప్పుడు సినిమా గురించి మాట్లాడు. ఎప్పుడు కనిపించినా ఒక కొత్త ఐడియా గురించి డిస్కస్ చేస్తాడు, కొత్త కథ రాశానని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి మా శశికి ఈ సినిమా ద్వారా బ్రేక్ ఇచ్చినటువంటి దర్శక నిర్మాతలకి,
ఈ సినిమా ఇందాక రవిప్రకాష్ అన్నట్టు ఒక హాలీవుడ్ స్థాయిలో ఉన్నది విజువల్స్ అంటే ఆ స్థాయి ఒక ఏమంటాం అవుట్పుట్ రావడానికి తోడ్పడిన టెక్నీషియన్స్ అందరికీ కూడా మా శశి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా ఈ సినిమా ఎందుకు పెట్టాడు టాప్ గేర్ అని, ఈ సినిమాతో మొదలవుతున్నటువంటి తన జర్నీ టాప్ గేర్లో నిరాఘాటంగా నిర్విరామంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అలా జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కృతజ్ఞత. ముఖ్యంగా మా నిరంజన్ గారిని గిరిధర్ గారిని కూడా గుర్తు చేసుకుంటాను. ఆల్ ది వెరీ బెస్ట్ టాప్ గేర్ 30వ తారీఖున అందరితో కలిసి మీతో థియేటర్లో సినిమా చూడండి నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక శాస్త్రి గారు పక్కన ఉండిపోయారు, ఆయన నిలబెట్టి నేను మాట్లాడేస్తున్నాను, ఆయన ఇబ్బంది పెడుతున్నాను ఆయన ఫీల్డ్లో శశి గారు చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. వెరీ ఎనర్జెటిక్ డైరెక్టర్, డెఫినెట్లీ హీ విల్ హ్యావ్ అ వండర్ఫుల్ కెరియర్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. Thank you, Ravi sir. So, hearty welcome our sensational pan-Indian actor Michael Sandeep Kishan garu. Hearty welcome. Yes, రవి గారు చెప్పారు నైట్ షూట్స్ అంటే ఎలా ఉంటాయని. ముఖ్యంగా ఆడియన్స్కి ప్రేక్షకులకి ఎప్పుడు మూవీ షూటింగ్ ఎలా జరుగుతుంది అని చాలా ఆసక్తిగా ఉంటుంది. ముఖ్యంగా ఇన్ని డేస్ నైట్ షూట్ చేశారు, ఒక థ్రిల్లర్ ఎలిమెంట్స్ దట్టు ఒక రైట్కి సంబంధించిన ఒక మూవీ, అందులో థ్రిల్లర్ ఆస్పెక్ట్స్ అంటే అది ఎలా ఉంటుంది, ఆ మేకింగ్ ఎలా ఉంటుందని చాలా ఎక్సైటింగ్గా ఉంటారు. ఎస్, మనందరి కోసం టాప్ గేర్ మూవీ మేకింగ్ వీడియో ప్లీజ్. దట్ వాజ్ ద మేకింగ్ వీడియో. సో మూవీ అంటే ఇంత కష్టపడి మరింత ఇష్టపడి సో ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ దట్ వాజ్ ద మేకింగ్ వీడియో ఆఫ్ టాప్ గేర్. ఎక్సైటింగ్ కదా? ఎస్. సో ఈ అద్భుతమైన మూవీని విష్ చేయడానికి మన ముందుకు ఈ ఈవెంట్కి విచ్చేసిన ముఖ్య అతిథులు డైరెక్టర్ శేఖర్ సూర్య గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలానే డైరెక్టర్ ఉపేంద్ర గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ సత్యబాబు గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాంగ్ విత్ డైరెక్టర్ ఎన్ శంకర్ గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. Ladies and gentlemen, can you please put your hands together to welcome them? సో ముందుగా శేఖర్ సూర్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. శేఖర్ సూరి SURI. యా సూర్య గారు, శేఖర్ సూర్య గారు, ద వన్ అండ్ ఓన్లీ. గుడ్ ఈవినింగ్ గైస్. ఈ సినిమాకి నాకు సంబంధం ఏంటి, ఈ ఫంక్షన్ నాకు సంబంధం ఏంటి అనుకోవద్దు. జనరల్గా నేను ఫంక్షన్స్ అటెండ్ కాను. I was 28 years old. I was shooting my first film. Then I saw this boy, Shashikant, standing outside my set. అదృష్టం అప్పుడు నేను తర్వాత తీసే రోడ్ ఫిలిం. అప్పటి నుంచి నాకు శశికాంత్ పరిచయం. సో ఈ వర్క్ విత్ మీ. ఆ సినిమాకి జాయిన్ అయ్యాడు. ఒక్కటి చెప్పగలుగుతాను శశికాంత్ గురించి, ఈజ్ ఎ ఫెంటాస్టిక్ రైటర్. చాలా బాగా రాస్తాడు. అదే జాయిన్ అయినప్పుడు కూడా రైటింగ్లో చాలా సహాయం చేశాడు. ఈ వర్క్ ఈవెన్ యాజ్ అ కో రైటర్ ఫర్ వన్ ఆఫ్ మై ఫిలిమ్స్. దాని తర్వాత he was supposed to do some film with big star, but అది అవ్వలేదు. బట్ ఐ కెప్ట్ ఆన్ టెల్లింగ్ మీ శశి, నువ్వు నీకు ఎనర్జీ, నీకు టాలెంట్ చాలా ఉంది, చెయ్యి తప్పకుండా, నువ్వు డోంట్ గివ్ అప్. అండ్ వన్ ఫైన్ డే ఈ టోల్డ్ మీ, సార్ నేను సినిమా స్టార్ట్ చేస్తున్నాను ఆదితో. అండ్ ఫెంటాస్టిక్, బికాస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ లుకింగ్ బాయ్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఆది. చాలా ఫోటోజెనిక్గా ఉంటాడు. స్టోరీ నేను ఏం చెప్పలేదు శశి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత నాకు ట్రైలర్ చూపించాడు. ఎవ్రీ పంపిస్తుంటాడు వాట్సాప్లో. నాకు ట్రైలర్ చూసిన తర్వాత నేను చెప్పాను, శశి దిస్ ఫెంటాసిక్ లుక్స్ వెరీ గుడ్, టైటిల్ లుక్స్ గుడ్, వెరీ కాంటెంపరీ. అది కాకుండా అంటే ఈ నైట్ కల్చర్ నేను చేసినప్పటి నుంచి పుట్టుకుంటే వచ్చేసిందేమో, వాటి కాదు శిశరికంలో ఆ DNA వచ్చేసిందేమో. అండ్ స్పెషలీ ఈ షూట్ ప్రత్యేకంగా ఐ జస్ట్ మెట్ ది కెమెరామెన్. అంతకుముందు నా కెమెరామెన్ పరిచయం లేడు. ఎవరు సాయి శ్రీరామ్ ఇస్ ద కెమెరామెన్. ఫెంటాస్టిక్ వర్క్ చేశాడు. ఎందుకంటే ఐ నో ఈ సినిమా షూట్ చేయడానికి లైట్స్ చాలా తక్కువ వాడినట్టు నాకు తెలుసు. అంటే ఎందుకంటే రోడ్లు చేయాలి, అవైలబుల్ లైట్స్ని షూట్ చేయాలి. అండ్ కెమెరా వర్క్ ఇస్ ఎక్సలెంట్గా ఉంది, ఫెంటాస్టిక్గా ఉంది. షార్ట్ టేకింగ్ వాజ్ ఎక్సలెంట్, మ్యూజిక్ వాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ ఎక్సలెంట్. బికాస్ నేను విన్నంత వరకు బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. అండ్ పాట కూడా ఇప్పుడే విన్నాను, చాలా బాగుంది. అండ్ ఆది, ఐ మీన్ యూ లుక్ ఫ్యాబులస్లీ ఫెంటాస్టిక్గా ఉన్నావు. అంటే నేను ఎక్కువ చూడలేదు సినిమాలో, బట్ ఫెంటాస్టిక్, యూ లుక్ సో
photogenic in the film. And producer గారు కే శశిధర్ గారు, ఆయన యాక్టర్ ఏమని అనుకున్నాను నేను. సారీ సార్, చాలా ఫోటోజెనిక్, మీరు కూడా చాలా బాగున్నారు. అండ్ ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్. ఎందుకంటే దిస్ ఇస్ వన్ అటెంప్ట్, టాప్ గేర్ ఈజ్ వన్ అటెంప్ట్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అండ్ అన్ యాక్టర్. అండ్ ఇది సక్సెస్ఫుల్ సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ టు ద డెబ్యూటెంట్, ఐ డోంట్ నో, గార్జియస్ లేడీ, ఐ జస్ట్ సీన్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ది లక్ and best of luck for the entire team. Thank you. So thank you so much, Shekhar Surya sir. Thank you so much for coming and wishing them. Now I would like to ask Director Upendra Garu to speak few words. Hi Andy, good evening everybody. Anil Garu, welcome Andy. Sandeep Krishnan Garu, hi Andy. Radha Mohan Garu, Damu Garu, and Andaru, hi Andy. Adi Garu, welcome. Riya Garu, అండ్ ఈ ఫంక్షన్కి నేను రావడానికి కారణం శశి నాకు ఫ్రెండ్, 10 to 15 years నుంచి ఫ్రెండ్ అనమాట. అండ్ శ్రీరామ్ మా రూమ్మేట్, అండ్ అందరూ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట, గిరిధర్ గారు వీళ్ళందరూ కూడా. శశి గురించి చెప్పాలండి మెయిన్. నేను శశి ఏంటంటే ఎప్పుడు కలిసినా కానీ ఏదో కథ చెప్తాడు. కథని ఒక గంట చెప్పడం, అరగంట చెప్పడం కాదు, కానీ 10 నిమిషాల్లో చెప్తేనే కథలో ఎసెన్స్ అర్థమైంది. మేము ఇంతకాలం అతను ఏంటంటే అందరి గురించి కూడా చాలా పాజిటివ్గా మాట్లాడుతుంటాడు. మనకు తెలుస్తుంటుంది, ఫ్రెండ్స్ మనం కలిసినప్పుడు ఏంటంటే ఏదో చెప్తారు, వాళ్ళు ఏదో ఫార్మల్గా మాట్లాడుతున్నారు అనిపించింది. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ మాట్లాడతాడు తను. మేము కోరుకునేది ఏంటంటే ఎందుకు ఇతనికి ఇంకా డైరెక్షన్ లేట్ అవుతుంది అనుకునేవాడిని, బట్ లేట్ అయినా కానీ స్టార్ట్ చేయడమే టాప్ గేర్తో స్టార్ట్ చేశాడు. ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. అండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది సార్. నేను 2-3 సార్లు చెప్పాను శశికి కూడా. అండ్ టీజర్ చూశాను, ట్రైలర్ చూశాను. ఇంకోటి ఏంటంటే జనరల్గా ఫిల్మ్స్లో ఒక టీజర్ చూస్తే టీజర్ చాలా బాగుందంటే ట్రైలరు టీజర్ కన్నా బాగోదు అంటారు, ట్రైలర్ బాగుందంటే టీజర్ అంతా బాగోదు. ఈ రెండు బాగున్నాయి. వీటికన్నా కానీ సినిమా ఇంకా బాగుండాలని నేను కోరుకుంటాను. ఆది గారు ఆల్ ద బెస్ట్ అండి. అండ్ ఆది గారితో నేను ఫస్ట్ సినిమా చేయాల్సింది, బట్ మిస్ అయ్యాం. అండ్ రియా గారు ఆల్ ద బెస్ట్ అండి. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సత్యబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్. టాప్ గేర్ ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్కి గుడ్ బై చెప్తూ, అలాగే న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్తూ ముందుకు వస్తుంది. సో ఈ టాప్ గేర్లో పనిచేసిన టెక్నీషియన్స్కి, అలాగే ఆర్టిస్టులు అందరూ టాప్ పొజిషన్లో ఉండాలని, అందులో హీరో ఆది గారు టాప్ పొజిషన్స్కి రావాలని, అలాగే మా మిత్రుడు శ్రీధర్ రెడ్డి గారు ఇంకా టాప్ పొజిషన్స్కి వస్తూ ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ యాజ్ వెల్ as విషింగ్. ఎన్ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. టాప్ గేర్ మూవీని, ఆ టీంని బ్లెస్ చేయడానికి వచ్చిన దామోదర్ ప్రసాద్ గారికి, అనిల్ సుంకర గారికి, రాధామోహన్ గారికి, సందీప్ కిషన్ గారికి, డిఎస్ రావు గారికి, మురుగప్పన్ గారికి, అట్లాగే సాయి కుమార్ గారికి, మిగతా మిత్రులకు, పెద్దలకు, ముఖ్యంగా శ్రీధర్ ఫ్యాన్స్కి. సౌండ్ లేదు. ముందుగా శుభ సాయంత్రం. ఈ టాప్ గేర్ ఫంక్షన్కి సంబంధించి నిర్మాత శ్రీధర్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి. శ్రీధర్ ఫస్ట్ గేర్ నాతోనే స్టార్ట్ చేశాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, వాడు అప్రెంటిస్గా మొదలెట్టాం మా జర్నీని. ఆ తర్వాత 2వ గేరు ప్రమోట్ అవుతున్న టైంలో 3వ గేర్లోకి మురుగప్పనని ఎంటర్ అయ్యి తనతో ట్రావెల్ అయ్యాడు. అట్లా మురుగప్పనం లేకపోతే డైరెక్టర్ లేకపోతే హీరో అయ్యేవాడు. కేవలం మురుగప్పనం వల్ల సైడ్ అయిపోయాడు. సో 4th గేర్ 5th గేర్లో తెలుగు సినిమాలు, కన్నడలో కూడా సూపర్ హిట్ సినిమాకి ప్రొడ్యూసర్గా అక్కడ కన్నడ సినిమాను కూడా నిర్మించి, ఇప్పుడు ఉమేష్ గుప్తా గారి సపోర్ట్తో ధనలక్ష్మి ప్రొడక్షన్స్లో టాప్ గేర్లోకి ఎంటర్ అయ్యాడు. ఈ టాప్ గేర్కి సపోర్ట్ చేస్తున్న ఆది గారికి, అట్లాగే శశికాంత్ గారికి, గిరిధర్ గారికి, అట్లాగే హర్షవర్ధన్ గారికి, సాయి రాజేష్, వీళ్ళందరికీ కూడా, ఈ టీం అందరికి కూడా ముందుగా అడ్వాన్స్ శుభాకాంక్షలు. ఎందుకంటే నేను ప్రతి మూమెంట్ నాకు తెలుసు ఈ సినిమాకి సంబంధించి. ఫస్ట్ రఫ్ ట్రాక్ బెంగళూరులో ఈ పాట విన్నాను. వినగానే అడిగాను,
ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అంటే హర్షవర్ధన్ గారు అని చెప్పాడు. నిజంగా కూడా చాలా బాగా అనిపించింది. దాన్ని రామజోగయ్య శాస్త్రి గారు రాయటం, ఇంకా దానికి ఇంకా నిండుదనము, అలాగే సిద్ధి శ్రీరామ్ పాడటము, ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చాయి. అంటే నేను ట్రైలరు, టీజరు, ఫస్ట్ లుక్ ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాను. ఆది నాకు తెలిసి ఫస్ట్ టైం ఈ సినిమాలో కొత్తగా ఇంట్రెస్టింగ్గా కనబడ్డాడు. చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. అసలు ఈ ట్రైలర్ అవి చూసిన తర్వాత ఎంత పెద్ద యాక్షన్ సినిమా అయినా తనతో తీయొచ్చు, తనలో అంత మెటీరియల్ ఉందనిపించింది నాకు. అట్లాగే శశికాంత్ ఫోటోగ్రాఫర్ అందరూ కూడా దీని మీద ఆల్మోస్ట్ వాళ్ళ ఎఫర్ట్స్ అని కూడా మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు గెలవాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి డెఫినెట్గా ఈ టాప్ గేర్ ఎక్కడ కూడా ఆగకుండా అలా కంటిన్యూ అవుతూ శ్రీధర్ ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తూ చాలామందితో కలిసి పనిచేస్తూ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంతమంది డైరెక్టర్స్ వాళ్ళ స్టైల్లో టాప్ గేర్ టాప్లో ఉండాలని చెప్పి విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఎవ్రీవన్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ వన్స్ మోర్ ప్లీజ్. ఎస్, ఇంతమంది ముఖ్య అతిథులు వచ్చారు, విష్ చేస్తున్నారు. ఎనర్జెటిక్గా కనిపిస్తోంది ట్రైలర్, అలానే టీజర్, ఆది గారి లుక్ కానీ పర్ఫార్మెన్స్ ఎనర్జెటిక్గా ఉంది అంటున్నారు. సో యాక్షన్ ఉంది, థ్రిల్లర్ ఉంది అంటున్నారు. సో ఇలా వింటూ ఉంటే మూవీ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి మరింత పెరిగిపోతుంది కదా. ఎస్, అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారి ట్రైలర్ చూసేద్దామా? ప్లీజ్ ప్లే ద ట్రైలర్. ఎస్, ఆ రెస్పాన్సే చెప్తుంది. అండ్ ప్రతిదీ టాప్ గేర్కి సంబంధించి టాప్ ట్రెండింగ్లో ఉన్నాయి, ట్రైలర్తో సహా, సాంగ్, టీజర్, ఎవ్రీథింగ్. అండ్ ఈ ఈవెంట్ని అలానే ఈ మూవీని విష్ చేయడానికి, ఈ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి విష్ చేసిన సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ దామోదర్ ప్రసాద్ సార్, అనిల్ సుంకరా సార్, రాధా మోహన్ సార్ని వేది మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, కెన్ యూ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ దెమ్. ముందుగా దామోదర్ ప్రసాద్ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్. వేర్ డు ఐ స్టార్ట్? ముందు శ్రీధర్ రెడ్డితో మొదలు పెడదాం. శ్రీధర్ రెడ్డికి ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ నుంచి తెలుసు, వెరీ గుడ్ ఫ్రెండ్. అట్లాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గిరి కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ ఐ నో హిమ్ ఫర్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నో. వాడు మేనేజర్గా ఉన్న దగ్గర నుంచి. అండ్ టాప్ గేర్ ఈ సినిమా Sridhar told me when he started the film. అప్పుడు కరోనాకు జస్ట్ బిఫోర్ మొదలుపెట్టాడు. అండ్ ఇట్ వాస్ క్వైట్ ఎక్సైటింగ్. కొత్త డైరెక్టర్ అనే మొదలు పెడుతున్నాను, అది హీరో అన్నాడు. సో అందరు చెప్పినట్టు ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ బికాజ్ యు ఆర్ ద హీరో. ఎందుకంటే సమ్వేర్ ఐ ఫెల్ట్ యు ఆర్ ఆల్వేస్ అండర్ రేటెడ్. ఐ వాస్ టెలింగ్ యువర్ డాడ్ ద అదర్ టైం, ఇందాక కింద కలిసినప్పుడు ఐ వాస్ టెలింగ్ హిమ్. చాలామంది ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే, సినిమా ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు, లేదా హీరోల పిల్లలు అవ్వచ్చు, టెక్నీషియన్స్ పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, దే ఫీల్ ఇట్స్ వెరీ ఈజీ. నోమా, ఇట్స్ అ మోస్ట్ టఫెస్ట్ జాబ్ ఫర్ దెమ్ టు హ్యాండిల్ దట్ పొజిషన్. ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు గెట్ ఇన్, బట్ టు మెయింటైన్ ఇట్ ఈస్ వెరీ టఫ్. దే ఆర్ లాడ్ ఆఫ్ కిడ్స్, చాలామంది పిల్లలు ఈ మధ్య చూస్తున్నారు ఊర్ల నుంచి, చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి. అండ్ ఇవాళ డిజిటల్ మీడియా పెరిగిపోవడం మూలంగా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అండ్ విత్ ఆల్ దట్ ఫేక్ పబ్లిసిటీ, దట్స్ నాట్, వాళ్ళు ఎవరిని నిలబడదు. అది మేబీ ఒక సినిమా నిలవచ్చు, దాని మూలంగా సినిమాలు రావచ్చు, బట్ దట్స్ నాట్ ఇట్. ఈ మధ్య ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను హీరోల పిల్లలు, టెక్నీషియన్ పిల్లలు వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి వస్తారు. బట్ దట్ లైఫ్ స్టైల్, ఈవెన్ దో ఇట్స్ బీన్ గివెన్ బై ద ఫ్యామిలీస్, అది మెయింటైన్ చేయడానికి నించుంటా ఉండాలి. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, వాడు సందీప్, వాడు ఆది, ఇద్దరు సినిమా బ్యాక్గ్రౌండ్, సినిమా నుంచి వచ్చారు. దీస్ గైస్, పీపుల్ హూ కమ్ ఫ్రమ్ ద ఫ్యామిలీస్, దే నో హౌ టు రెస్పెక్ట్ ద క్రాఫ్ట్. టుడే పీపుల్ హూ ఆర్ కమింగ్, not all, but they have no respect for the craft. They give more respect for what is coming with the craft. As long as that's happening, I don't think things will work for them. There's a reason for me to say all this, because as a chamber secretary, past 2 years I've been getting so many complaints from so many producers, directors, artists now.
సో సమ్వేర్ మనం ఎక్కడో క్రాఫ్ట్ని మర్చిపోయి బిహేవ్ చేస్తున్నాం. క్రాఫ్ట్ని మైండ్లో పెట్టి క్రాఫ్ట్కి రెస్పెక్ట్ ఇస్తే ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాలో. సో దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. అండ్ ఐ వుడ్ సో మా శ్రీధర్ రెడ్డికి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, ఇంకో 10 సినిమాలు సక్సెస్ఫుల్గా తీయాలని కోరుకుంటూ, రెగ్యులర్ డైలాగ్ అది, బట్ మనస్ఫూర్తిగా ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ టెక్నీషియన్స్. ఆది, ఐ డెంట్ గెట్ యువర్ నేమ్ మరియా. యా, అండ్ ఫెంటాస్టిక్ విజువల్స్ కెమెరామెన్ గారికి, అట్లాగే డెబ్యూటెంట్ డైరెక్టర్ శశికాంత్ గారికి. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అనిల్ సుంకరా సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా శ్రీధర్ రెడ్డి గారు, ఆయన మెసేజ్ పెట్టగానే ఎస్ అని చెప్పాను, ఎందుకంటే హీఈస్ వన్ ఆఫ్ ద వెల్ విషర్స్ ఆఫ్ ద ఎంటైర్ ఇండస్ట్రీ. అండ్ ఆదిత్య మ్యూజిక్, దే ఆర్ ద ఇంటిగ్రల్ పార్ట్. యాక్చువల్లీ ఈ సినిమాలో చేసిన టెక్నీషియన్స్ అండ్ ద టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. when I saw the poster or the trailer, it's very exciting. Adi, as Damu garu cheppinattu, oka break chalu మొత్తం బ్రేక్ అయిపోతుంది. సో వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ బ్రేక్. యూ డెస్పరేట్లీ యూ విల్ గెట్ ఇట్. అండ్ సాయి కుమార్ గారు, ద పాజిటివ్నెస్ ఆఫ్ సాయి కుమార్ గారు విల్ మేక్ యూ గెట్ దట్ బ్రేక్. ఆ బ్రేక్ ఇదే కావాలని కోరుకుంటున్నాము. రియా, యూ లుక్ గార్జియస్. అండ్ శశికాంత్, I have been hearing how patient you are for this break, and I think this will be a big break for all those involved, Rameswar garu and everyone. And once again, hearty all the best wishes, and mostly we'll meet again for congratulations. Thank you very much. Thank you, sir. Thank you. Sai, I forgot to tell our relationship. Sai all family and we go about 40 years back, Madras lo. And that's how, and the most dedicated family in the industry, one of the most dedicated families. Our father gani, our brothers gani, down the line again, no Adi. I request Sai to come on stage. Come. Sridhar, Rave. Please, sir. Can you please welcome them? Welcome Sai Kumar garu with a big round of applause. అదే చెప్తుంటారు, చెప్పాలి కదా మీరు. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులు కూడా. ఈ డైరెక్టర్ శశికాంత్ నాతో 1-2 సార్లు కలిశాడు. కలిసినప్పుడే అతని టాలెంట్ గుర్తుంచుకుని ఈజ్ గోయింగ్ టు బికమ్ వన్ ఆఫ్ ది గుడ్ డైరెక్టర్స్ అని అనిపించింది నాకు. కానీ అతనితో వెంటనే సినిమా చేయడానికి నాకు వీలు పడలేదు, వేరే కమిట్మెంట్స్ వల్ల. సో ఈ సినిమాలో నేను సాంగ్స్ కానీ, తర్వాత టీజర్, ట్రైలర్ అన్నీ చూశాను. సో ఆదితోటి నేను ఇంతకుముందు 2 సినిమాలు చేశాను. 2014లో ఒకటి, జస్ట్ బిఫోర్ దిస్ ఈ సినిమా ముందు క్రేజీ ఫెలో సినిమా కూడా చేశాను. టూ మూవీస్ చేశాను. ఆది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ డిసిప్లిన్డ్, టాలెంటెడ్ ఆర్టిస్ట్. సో మా సినిమాతో 4th గేర్లో వచ్చాడు, ఈ సినిమాతో టాప్ గేర్లోకి వస్తున్నాడు అన్నమాట. సో తర్వాత యాక్చువల్లీ హీ డిజర్వ్స్ లాంగ్ కెరియర్. సో అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఆర్టిస్ట్కి ఉంటాయి, బట్ దెన్ ఈజ్ డెడికేషన్. తర్వాత వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్. బికాజ్ నేను 2 సినిమాలు చేశాను కనుక చాలా దగ్గర నుంచి పరిచయం అవుతున్నా. సో రియా, ఆఫ్ కోర్స్ ఐ డోంట్ నో, మా సంపత్ గారి సినిమాలో చేసినట్టున్నావు కదా. ఓకే. సో సంపత్ని డైరెక్ట్ చేసింది నేనే. మా ఫస్ట్ మూవీ ఈ డిడ్ ఫర్ మీ, తర్వాత బెంగాల్ టైగర్. సో దీంట్లో మ్యూజిక్ కూడాను యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అండ్ బీజిఎం విచ్ హెస్ కమ్. అండ్ ఐఎమ్ షూర్ ఈ టాప్ గేర్ తర్వాత అసలు ఇంకా గేర్ మార్చకుండానే ముందుకెళ్తాడని అది నేను కోరుకుంటూ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ హోల్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ మూవీ హూ యాక్చువల్లీ వర్క్డ్ వెరీ హార్డ్. ఐఎమ్ షూర్ ఇట్ విల్ గివ్ దెమ్ గుడ్ సక్సెస్. అండ్ ప్రేక్షకులు కూడా మీరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి. సో అందరూ వీళ్ళని యాక్చువల్లీ ఉత్సాహపరిచి ఈ సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాధామోహన్ సార్. థ్యాంక్ యూ. సో సాయి కుమార్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాం, బట్ అప్పుడే కాదు, కొంచెం సేపు తర్వాత.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఓకే, సో క్యాబ్ డ్రైవర్స్కి సంబంధించి ఎన్నో సినిమాలు వచ్చాయని మాట్లాడుకున్నాము, ఎంతోమంది హీరోస్ నటించారు ఆ క్యారెక్టర్స్లో. అయితే ఆ జ్ఞాపకాల్ని మరొకసారి గుర్తు తెచ్చుకుంటూ వాటి విశేషాలని మరొకసారి తెలుసుకుంటూ మరొకసారి గుర్తు చేసుకుందాం ఒక స్పెషల్ వీడియోతో. ప్లీజ్ ప్లే ద వీడియో. పెద్ద హీరోస్ ఆ పాత్రని పోషించారు, సక్సెస్ఫుల్ సినిమాల్ని మనకు అందించారు. అలానే సరికొత్త కాన్సెప్ట్తో ఆది గారు December 30th టాప్ గేర్తో మన ముందుకు రాబోతున్నారు, మనల్ని అలరించబోతున్నారు. మరి ఈ మూవీని విష్ చేయడానికి విచ్చేసిన సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ బెక్కం వేణుగోపాల్ సార్, సుదర్శన్ రెడ్డి సార్, హరీష్ దుగిశెట్టి సార్, నారాయణ గౌడ్ సార్, డిఎస్ రావు సార్ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Put your hands together to welcome them, please. So once again, thank you so much for coming. ముందుగా బెక్కం వేణుగోపాల్ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. హాయ్ సందీప్ సార్, చాలా సంతోషంగా ఉంది. టాప్ గేర్ ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం, 30వ తారీఖు రిలీజ్ అవుతున్న ఈ సినిమాని ప్రేక్షకులందరూ ఆశీర్వదించి విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొదటగా శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ గారు, కంగ్రాచులేషన్స్. నాకు శ్రీధర్ రెడ్డి గారు ఈ సినిమా స్టార్టింగ్ అయిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాడు, ఎందుకంటే ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఆది గారితో నేను చేస్తున్నాను. ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు, భయ్యా నీకు లక్కీ, ఈ సినిమా డెఫినెట్ సూపర్ హిట్ కొట్టబోతున్నామని. ప్రతి షెడ్యూల్ షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ సినిమాలో జరిగిన సంఘటనలు బాగా వచ్చిందనే విషయం ఎప్పుడెప్పటికీ నాకు న్యూస్ అందిస్తున్నాడు. చాలా ఎనర్జీ ఇస్తున్నాడు ఆయన. ఈ సినిమా డెఫినెట్లీ సక్సెస్ వస్తుందని మొదటి నుంచి ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కంగ్రాచులేషన్స్ శ్రీధర్ రెడ్డి గారు, మీకు ఈ సినిమా ఫుల్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమా కంపల్సరీ సక్సెస్ కావాలని నేను ఇష్టంగా కోరుకునేది ఆది కోసం. తను చాలా అందరు చెప్పినట్టుగానే తనంటే నాకు చాలా ఇష్టం. చాలా సంవత్సరాల నుంచి ఓ స్టోరీ వెళ్తుంది అనుకుంటున్నాం, కుదరట్లేదు. ఫైనల్గా ఒకటి కుదిరేసింది. నెక్స్ట్ సంక్రాంతి పండుగ తర్వాత మొదలు పెట్టబోతున్నా. చాలా మంచి కథ, ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నా. ఆ కథని చాలా కొత్త కథ, నమ్మి బాగా స్క్రిప్ట్ అంతా వర్క్ జరుగుతుంది. దానికి వచ్చే ముందు ఈ టాప్ గేర్ అనే సినిమా 100% సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శ్రీధర్ రెడ్డిగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆల్ ద వెరీ బెస్ట్. అది మనస్ఫూర్తిగా చెప్తున్నా, సినిమా సక్సెస్ అవుతుంది. అలాగే రియా చాలా సంవత్సరాల నుంచి పేపర్ బాయ్ సినిమా దగ్గర నుంచి అన్ని సినిమాలు నేను చూస్తూనే ఉన్నా. ఇంతకుముందు 2 సార్లు కలిసాం మనం. డెఫినెట్లీ నీకు కూడా ఈ సినిమా మంచి బ్రేక్ అవుతుంది, సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే శశికాంత్ డైరెక్టర్, తను 2 సార్లు లొకేషన్లో చూశాను. చాలా తాపత్రయంతో ఉన్నాడు. అంటే చాలా కష్టపడి స్క్రిప్ట్ తయారు చేసుకొని, అంటే చాలా పద్ధతిగా, అంటే ఒక ప్లానింగ్ ప్రకారం సినిమా చేశాడు. టోటల్ సినిమా నైట్ షూటింగు. సాయి శ్రీరామ్ నా ఇష్టమైన కెమెరామెన్, తన సపోర్ట్తో ఈ సినిమా చాలా బాగా తెరకెక్కించారు. టీం అంతా నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా. టెక్నికల్గా ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఆడియన్స్కి ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టుగా సినిమా డిజైన్ చేయబడింది కాబట్టి మంచి సక్సెస్ అందిస్తుంది. టీంలో ఉన్న మిగతా వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సుదర్శన్ రెడ్డి సార్ని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇది యాక్చువల్గా నా ఫ్యామిలీ ఫంక్షన్. ఇది నేను ఎక్కువ మాట్లాడితే బాగోదు, పెద్దలు చాలామంది ఉన్నారు. ఈ సినిమాతో శ్రీధర్ టాప్ ప్రొడ్యూసర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆది గారు ఈ సినిమాతో ఒక టాప్ మూవీ, ఆది సినిమాలో టాప్ సినిమాని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. హరీష్ దుగిశెట్టి సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. హర్షవర్ధన్ రామేశ్వర్ నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. తకిట సినిమా దగ్గర నుంచి మధ్య ట్రావెల్ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఒక సినిమా ఆల్రెడీ అల్లూరి సినిమా నాకు ఫుల్ రికార్డింగ్, ఆల్ సాంగ్స్ సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు. చాలా మంచి జర్నీ జరిగింది. ఆల్రెడీ నెక్స్ట్ నేను రోటీ కపట రొమాన్స్ అనే సినిమాలో తనే మ్యూజిక్, ఒక సూపర్ మ్యూజిక్ రాకపోతుంది. నేను నీ గురించి ఎప్పుడు సూపర్ హిట్ రావాలని మనస్ఫూర్తిగా వచ్చిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే అవకాశాలు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. ఆల్ ద వెరీ బెస్ట్ హర్ష. థ్యాంక్ యూ సార్.
హరీష్ దుగ్గిశెట్టి సార్ని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. శ్రీధర్ రెడ్డి, సుదర్శన్ గారు చెప్పినట్టు ఇది మాకు ఫ్యామిలీ ఫంక్షన్. 2 రకాలుగా ఆది గురించి అంటే అందరికీ సినిమా కంటే ముందు నుంచి నాకు తెలుసు. సినిమా ఫ్యామిలీ, సాయి కుమార్ గారి ఫ్యామిలీ తెలుసు, డిసిప్లైన్. అలాగే అతను ఆ ఫ్యామిలీలో పెరుగుతూ స్పోర్ట్స్ మ్యాన్గా ఆయన డిసిప్లైన్ నాకు తెలుసు. 6 o'clock అంటే 5:59 ఉండేవాడు. ఐ యూస్ టు వాచ్ అది. అండ్ రకరకాల పిల్లలు ఉంటారు అక్కడ. స్టార్ ఫ్యామిలీ అన్నట్టు కాకుండా చిన్న 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 ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళతో కలిసి ఎప్పుడు ఆ స్టార్డమ్ చూపించకుండా స్కూల్ టైంలో నేను చెప్పేది మా ఇంటికి కూడా వచ్చేవాడు అప్పుడప్పుడు. సో అప్పటి నుంచి తెలుసు. సో శ్రీధర్కి నాకు ఫ్రెండ్షిప్ 35 years. మేము కలిసి ఒక కోవిడ్ టైంలో తప్పితే ఆల్మోస్ట్ డైలీ మాట్లాడుకుంటాం, కలుస్తాం. సో ఈ సినిమా నాకు డబుల్ ఇంపార్టెంట్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద టాప్ గేర్. ఇది ఈ సంవత్సరం ఎండ్లో ఒక మంచి హిట్ లాగా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ కూడా చాలా బాగా ఆడుతుంది. శ్రీధర్కి బాగా డబ్బులు రావాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నారాయణ గౌడ్ సార్ని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీధర్ రెడ్డి గారు నాకు చాలా మంచి మిత్రుడు. అంటే చెప్పలేనంత మంచి మిత్రుడు. వారికి ఈ టాప్ గేర్ మూవీ చాలా అఖండ విజయం చేకూర్చాలని హోల్ టీమ్ అందరికీ బ్లెస్ చేస్తూ ఇంతకు. థ్యాంక్ యూ సార్. సో డిఎస్ రావు సార్ని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. శ్రీధర్, అందరూ శ్రీధర్ అంటున్నారు. ఈ శ్రీధర్కి మాకు ఒక 25 years నుంచి ఫ్రెండ్షిప్. శ్రీధర్, సుదర్శన్ రెడ్డి, మేమంతా కలిసి సినిమా ప్రయాణం చేసాం, సినిమాలు తీసాం పార్ట్నర్స్ లాగా. శ్రీధర్లో మంచి గుణం ఏంటంటే శ్రీధర్కి పాజిటివే కానీ ఇండస్ట్రీని గురించి కానీ వేరే సినిమాలను గురించి కానీ శ్రీధర్కి అసలు నెగిటివ్ మాట్లాడటం చేత కాదు. చాలా పాజిటివ్గా మాట్లాడతాడు అన్ని సినిమాల గురించి. అందుకే అందరిలో ఒకటిలాగా ఇక్కడికి అందరినీ తెచ్చుకోగలిగాడు. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ని, సందీప్ కిషన్, ఇట్లా మంచి మిత్రుడు. శ్రీధర్, నువ్వు ఏ సినిమా చేసినా చాలా ఆలోచించి చేస్తావు. నీ సినిమా కన్నడలో చేసినా మంచి సక్సెస్ చేసావు సినిమాని. ఇక్కడ కూడా మంచి సక్సెస్ అవుతుంది నీ సినిమా. నీ సెలక్షన్ అలా ఉంటుంది. శ్రీధర్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగానే పొద్దున్నే చిన్నపిల్లలాగా నాకు ఫోన్ చేస్తాడు. లిరిక్ సాంగ్ రిలీజ్ అయ్యింది, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, చెక్ చేయి అని. నిజంగా ఊహించిన దానికంటే చాలా పెద్ద స్థాయిలో వ్యూస్ వచ్చినాయి ఈ సాంగ్కి. చాలా పాజిటివ్గా సాంగ్ కానివ్వండి, ట్రైలర్స్ కానివ్వండి చాలా బాగున్నాయి. చాలా హ్యాపీ. అలాగే ఇందాక విజువల్స్ చూసినప్పుడు ఒక కొత్త డైరెక్టర్ అయినా చాలా హ్యాండిల్ చేశారు, చాలా బాగున్నాయి. ఈ సినిమా కెమెరామెన్ విషయానికి వస్తే శ్రీరామ్, మా పిల్ల జమీందార్ సినిమాతో నాకు పరిచయం. తను ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు. చాలా గొప్ప ఫోటోగ్రఫీ, చాలా బాగా వచ్చింది. వెరీ హ్యాపీ. అలాగే ఆది గారి విషయానికి వస్తే ఆది గారి ఫ్యామిలీ కళామ తల్లికి సర్వీస్ చేసినట్టు ఎన్నో తరాల నుంచి చూస్తున్నాం మనం. చాలా సంతోషం. సాయి కుమార్ గారు ఆది గారి సినిమా రిలీజ్ అయితే అంటే చిన్నపిల్లలాగా నాకు ఫోన్ చేస్తారు. డిఎస్ రావు ఎలా ఉంది, కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, నాకు చెక్ చేసి చెప్పు అని. నాకు ఎంత సంతోషం వేసిద్దంటే, అంటే అంత కేర్ఫుల్గా చూసుకుంటూ ఎలా ఉంది సినిమా అని నన్ను అడుగుతుంటే నాకు చాలా సంతోషం వేసేది. నేను అన్ని కలెక్షన్స్ పోగు చేసి సాయి గారికి చెప్పిన రోజులు ఉన్నాయి, చెప్తూ ఉంటాను అనమాట. నిజంగా ఈ టాప్ గేరు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి శ్రీధరు ఇండస్ట్రీలో గేరులు లేకుండా తిరుగుతున్నాడు.
టైటిల్ ఎలా ఉందని, ట్రైలర్స్ ఎలా ఉంది, సాంగ్ ఎలా ఉంది అని రకరకాలుగా నన్ను హింసిస్తూ ఉంటాడు. చాలా బాగా వచ్చింది. ఈ టాప్ గేర్ సినిమాతో ఆది సాయి కుమార్ గారు కోరుకున్నట్టుగా ఇండస్ట్రీలో ఒక మంచి టాప్ పొజిషన్లో నిలబడతాడు. ఆల్ ద బెస్ట్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, శ్రీధర్ ఎక్కడున్నావు? రావయ్యా ఒకసారి. శ్రీధర్, మేము ఇందాక నేను చెప్పాను, సుదర్శన్, మేమంతా ఒక టీం లాగా పనిచేసాం కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు విడివిడిగా అందరం, మావాడు పెద్ద సినిమా తీశాడు, అలాగే శ్రీధర్ ఇంకా పెద్ద పెద్ద సినిమాలు పెద్ద సినిమాలు చేయాలి. మాతో కలిసి చేస్తాడో చేయడం తెలియదు కానీ ఇంకా పెద్ద సినిమాలు చేసి పెద్ద సక్సెస్లు చూడాలి ఇండస్ట్రీలో మేమంతా. సుదర్శన్ ఒక ఫోటో దిగుదాం అందరం. మేము ముగ్గురం కలిసి కలర్ కింగ్ సినిమా తీసాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ టాప్ గేర్ సినిమా 30వ తేదీ మీ అందరితో పాటు చూసి పెద్ద సక్సెస్ అవుతుందని మీ అందరికంటే ఎక్కువగా కోరుకునే వ్యక్తి నేనే అని నేను అనుకుంటున్నా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. Thank you so much, each and everyone, for wishing Top Gear. నువ్వు యాంకరింగ్ చాలా బాగా చేసావు అమ్మా, అద్దరు కొట్టేసావు. శేఖర్ సూరి గారు అంబికా దర్బార్లో బత్తి లాంటి అనుబంధం అది. సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మన్నించినందుకు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ మూమెంట్, అదేంటంటే మనం లిరికల్ వీడియోస్ చూస్తూ ఉంటాము, కానీ ఇప్పుడు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారు రాసిన వెన్నెల వెన్నెల సాంగ్ వీడియో సాంగ్ చూద్దాం. ప్లీజ్ ప్లే ద వీడియో సాంగ్. ఫ్యాంటాస్టిక్ కదా. సో అగైన్ మళ్ళీ యూత్కి కనెక్టింగ్గా ఫ్యామిలీ ఆడియన్స్కి అతి చేరువలో ఈ వెన్నెల వెన్నెల చాలా హాయిగా అనిపిస్తుంది. సో ముఖ్యంగా ఈరోజు వీడియో సాంగ్ చూడడం కూడా చాలా ఇంట్రెస్టింగ్గాను ఎగ్జైటింగ్గాను మళ్ళీ చూడాలని ఉంది. అయితే కాసేపు ఆగాక చూద్దాము. అండ్ టాప్ గేర్ని విష్ చేయడానికి ఈరోజు ఈవెంట్కి విచ్చేసిన ధనలక్ష్మి పోస్టర్స్ అధినేత మురుగప్పన్ గారిని డయస్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ హిమ్. Next, I would like to welcome Director Association President Kasi Vishwanath sir. Please come on to the dais, sir. Put your hands together to welcome him, please. Thank you so much for coming, sir. Murugappan garni మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ శ్రీధర్ రెడ్డి నాకు మంచి మిత్రుడు. 30 years నుంచి మనకి బాగా క్లోజ్ ఫ్రెండ్. ఈ టాప్ గేర్ టైటిల్ ఎట్లా ఉందో అదేవిధంగా సినిమా కూడా డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ ధనలక్ష్మి బ్యానర్లో ఏది కానీ డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది. ఈ బ్యానర్ సక్సెస్ బ్యానర్, డెఫినెట్గా ఈ సినిమా ఒక మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కాశీ విశ్వనాథ్ సార్ని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా టాప్ గేర్ డైరెక్టర్ శశికాంత్ నాకు బాగా ఎప్పటి నుంచో తెలుసు. చాలా సిన్సియర్, డెడికేటెడ్, ఎప్పుడూ స్టోరీస్ గురించే మాట్లాడుతూ ఉంటాడు. తను సక్సెస్ అవ్వాలని ఎప్పుడు కోరుకుంటాను.
ఇండస్ట్రీలో ఒక మంచి ఛాన్స్ రావటం అనేది చాలా కష్టం. తనకి మన ఆది ద్వారా ఆ ఛాన్స్ శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చారు. డెఫినెట్గా ఈ సినిమాని బాగా తీసుంటాడు. మ్యూజిక్ చాలా బాగుంది. తనకి మంచి సక్సెస్ వస్తుందని అనుకుంటున్నాను. అలాగే శ్రీధర్ రెడ్డి గారు నాకు కలవర్ కింగ్ సినిమా నుంచి బాగా అనుబంధం. శ్రీధర్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, హరీష్ గారు, డిఎస్ రావు గారు వీళ్ళందరూని మేమంతా ఎక్కువగా చాలాసార్లు కలుస్తూ ఉంటాం. భరత్ చౌదరి గారు మేమంతానే. చాలా పాజిటివ్ వ్యక్తి. అందులో ఎన్ శంకర్ గారు, సత్యబాబు గారు మేమందరం చిన్న టీంలా ఉంటాం. నారాయణ గౌడ్ గారు చాలా పాజిటివ్గా ఉంటాడు. మేమందరం అనుకుంటాం ఆయన ఉన్న వాతావరణం అంతా ఎక్కడున్నా పాజిటివ్గా ఉండాలి, ఎవరిని ఏమనకూడదు, బాగా మాట్లాడాలనుకుంటాడో డెఫినెట్గా ఆయనకు మంచి జరుగుతుంది. ఆయన పాజిటివ్నెస్ ఈ సినిమాకి మంచి పాజిటివ్ హిట్ తీసుకొస్తుంది. ఇక అది సాయి కుమార్. సాయన్నతో నాకు ఎప్పటి నుంచో పరిచయం. వాళ్ళ ఫ్యామిలీ మెడ్రాస్ నుంచి శర్మ గారు, సాయన్న, తర్వాత రవి, వీళ్ళందరూ ఇండస్ట్రీకి విజువల్గానే కాదు, వాళ్ళ గొంతే ఒక అసెట్. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వాయిస్ విలన్ కావచ్చు, హీరోలు కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా చాలా మంచి పాజిటివ్ ఫ్యామిలీ. సాయన్ మామూలు సుమన్ గారికి, రాజశేఖర్ గారికి డబ్బింగ్ చెప్పిన అప్పటి నుంచి తెలుసు. మేము ఎక్కడ కలిసినా పాజిటివ్గా మాట్లాడుకుంటుంటాం. ఇక ఆదితో నేను రఫ్ అనే సినిమా చేశాను. ఆదికి మంచి బ్రేక్ రావాలి, మంచి హిట్ రావాలని కోరుకునే వాళ్ళు నేను ఒక్కడిని. డెఫినెట్గా ఈ సినిమా టాప్ గేర్లో వెళ్ళి మంచి సక్సెస్ వస్తుందని, నెక్స్ట్ ఇంకా ఆది వెనక్కి తిరిగి చూసుకోకుండా కెరీర్ అంతా బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ సినిమాలో టెక్నీషియన్స్ కూడా రామజోగి శాస్త్రి గారు కానీ, శ్రీరామ్ మా ఊరు వాడే, కోరుకొండ మా ఊరు పక్కనే, చాలా టాప్ కెమెరామెన్గా ఇప్పుడు పేరు తెచ్చుకుని మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు, నాకు ఫ్రెండు. అలాగే హీరోయిన్ కూడా చాలా బాగుంది. మన రఫ్ చేసినప్పుడు ఫస్ట్ రకుల్ ప్రీత్ సింగ్ ఆ సినిమాల్లో చేసింది. అంటే ఫస్ట్ సినిమా మన ఎక్స్ప్రెస్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సందీప్ కిషన్తో చేసిన రెండో సినిమా అనుకుంటా. టాప్ గేర్లో హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయింది. అలాగే ఈ రియాజ్ సుమన్ కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మ్యూజిక్ హర్షవర్ధన్ విషయానికి వస్తే చాలా బాగా చేశాడు ఆయన. ఈ సినిమా అంతా ఎక్కువ 50 days, అదే 50 nights చేశారన్నారు. ఆ చీకట్లో ఆ వెన్నెలా అనే సాంగ్ చాలా అదిరిపోయింది, చాలా బాగుంది విజువల్స్ కానీ అన్నీ. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి, శశికాంత్కి ఎన్నో సినిమాలు రావాలి, శ్రీధర్ రెడ్డి గారికి మంచి డబ్బులు రావాలి, మా ఆదికి మంచి కెరీర్ రావాలి. ఆల్ ది బెస్ట్ టు టాప్ గేర్ టీమ్. థ్యాంక్ యూ కాశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ కాశీ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ ఐఎమ్ వెరీ సారీ, వాల్తేరు దగ్గర కొంచెం లేట్ అయింది, నా కారుకు బ్రేక్ పడ్డదని చెప్పాలి. బట్ టాప్ గేర్ మాత్రం సూపర్ స్పీడ్తో దూసుకెళ్ళిపోవడానికి వచ్చేస్తుంది 30th December. కాశీ గారు, నా మైక్ ఆన్ అయిన తర్వాత వేరే మైక్ వస్తుందా? మా బ్యాచ్లో భరత్ చౌదరి గారు మైకేల్ అనే సినిమా తీస్తున్నారు, శ్రీధర్ రెడ్డి గారు టాప్ గేర్ అని తీస్తున్నారు. మేమందరం చాలా పాజిటివ్గా 2 హిట్ అవ్వాలని కోరుకున్నాం. 2 హీరోలు ఇక్కడ ఉన్నారు. ఆల్ ది బెస్ట్ టు బోత్ హీరోస్. థ్యాంక్ యూ. వెల్కమ్ మైకిల్, సందీప్ కిషన్ గారికి అండ్ అలాగే సాయి కుమార్ గారికి. కనిపించే 3 సింహాలు, చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపాలైతే. సో ఇవాళ నేను కనిపించకుండా పోయాను 1 గంట, క్షమించాలి దానికి. సో కొన్ని అనివార్య కారణం వల్ల వేరే ఈవెంట్ 5:30కి జరగాల్సింది 7:30కి స్టార్ట్ అవ్వడం వల్ల నేను రాలేకపోయాను. అండ్ ఎస్, టాప్ గేర్ మాత్రం అనుకున్న టైంకి వచ్చేస్తుంది, సూపర్ స్పీడ్తో వచ్చేస్తుంది.
సో డిసెంబర్ 30వ తారీఖున మీ అందరి ముందుకి వచ్చేస్తుంది అనమాట. మరి క్యాబ్ డ్రైవర్గా ఆయన ఎటు తిప్పారు, ఎన్ని యూటర్న్లు తీసుకున్నారు, ఎన్ని ట్విస్ట్లు ఇచ్చారు, ఎక్కడెక్కడ బ్రేకులు పడ్డాయి అనేది మాత్రం మనం చూడాల్సిందే. సో మీరు దీనికి బైక్ మీద వెళ్ళినా, కారు మీద వెళ్ళినా డిసెంబర్ 30కి మాత్రం టాప్ గేర్ థియేటర్లోకి వెళ్ళండి. అండ్ బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇస్తామని టీం అందరూ ప్రామిస్ చేస్తున్నారు. ముందుగా శ్రీధర్ రెడ్డి గారికి మేము కంగ్రాచులేట్ చేయాలి అనమాట. అలాగే సారీ చెప్పాలి, ఇప్పుడే శ్రీధర్ రెడ్డి గారికి నేను చెప్పాను, మీరు చేసే సినిమాలన్నిటికీ ప్రీ రిలీజ్ నేను ఫ్రీగా చేస్తానండి ఈ తప్పుకి అని చెప్పి. ఆయన వెంటనే టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అన్నట్టు ఒక స్మైల్ ఇచ్చారు. బట్ హీఈస్ ఆల్వేస్ కూలెస్ట్ పర్సన్ అనమాట. అండ్ ఆ క్వాంటిటీ అండ్ క్వాలిటీ బికాస్ ఆఫ్ ధనలక్ష్మి, ధనం చాలా ఉంది ఆ ప్రొడక్షన్స్ ద్వారా మనకి ఈ చిత్రంలో కనిపిస్తూ ఉంది అణువణువున అని చెప్పాలన్నమాట. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ టాప్ గేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్. అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్, ఉషోదయ సూపర్ మార్కెట్, ప్రియా గోల్డ్ అండ్ జ్యువెలరీ పార్ట్నర్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ సోషల్ ఈవెంట్ పార్ట్నర్ శ్రేయాస్ ఉత్సవ్, మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. మ్యూజిక్కే కాదండో ఇన్ అసోసియేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్ అనమాట. ఈ సినిమాని వాళ్ళ సమర్పణలో అందించడం జరుగుతుంది. ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్లో, శ్రీధర్ రెడ్డి గారి నిర్మాణంలో, శశికాంత్ గారి దర్శకత్వంలో. మొట్టమొదటిసారి ఆయన మెగాఫోన్ పట్టారని చెప్పాలి, కొంచెం మెగాస్టార్ గారి ఈవెంట్ వల్ల లేట్ అయింది, క్షమించండి. సో అలాగే హర్షవర్ధన్ గారి అమేజింగ్ ట్యూన్స్తో మన ముందుకు వచ్చేస్తుంది. ఆల్రెడీ సిద్ధ్ శ్రీరామ్ పాడిన పాట వెన్నెలలాగే పలకరిస్తూ ఉంది. సిద్కి ఆది సాయి కుమార్ గారికి ఏదో అవినాభావ సంబంధం ఉందండి, మంచి సంబంధం ఉంది. బికాజ్ ఆయనతో ఈ కాంబినేషన్లో వచ్చిన పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్గా మిగిలాయి. అండ్ ఎస్, నాకు తెలిసినంత వరకు ఇంత మంచి వ్యక్తి ఎలా అనిపిస్తూ ఉంటుంది, మేబీ అంత మంచి వ్యక్తి నుంచి, ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఆ మంచితనం కనిపిస్తూ ఉంటుందేమో. ఆల్వేస్ కూల్గా, కంపోజ్డ్గా కనిపిస్తూ ఉంటారు నాకు ఆది అనమాట. నాకు తెలిసి మీ ఏదైతే బండి కారు ఉందో, అంటే సినిమా కెరియర్లో కారు ఉందో, దానికి బ్రేకులు లేవు, ఎక్కడ ఆగదు, అది సూపర్ సక్సెస్ఫుల్గా దూసుకెళ్ళిపోతూనే ఉంటుందన్నమాట. రిలీజుల మీద రిలీజులు మనం చూసాము 2022లో ఆయన నుంచి. అండ్ 2023కి ఒక్క 2 రోజులు ముందుగానే సినిమాతో రిలీజ్తో వచ్చేస్తున్నారనమాట. అండ్ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అండ్ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది టాప్ గేర్. మరి ఈ టాప్ గేర్లో బండెక్కిన మనిషి, 4 చక్రాలని నడిపించిన మనిషి, ట్యూన్లు ఇచ్చిన మనిషి, ఆర్ఆర్ ఇచ్చిన మనిషిని వేదిక మీదకి విరుద్దాం అనుకుంటున్నాము. ఆయనే హర్షవర్ధన్ గారు. వేర్ ఈజ్ హర్షవర్ధన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్? రండి. సో ఏంటి, కారు ఏమన్నా ఎక్కుదాం అనుకుంటున్నారా మీరు? అంటే మా శ్రేయాస్ వాళ్ళు అది పెట్టింది. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు మీరు అటు నుంచి రావడానికి, కానీ ఇక్కడ కొంచెం లైట్ అడ్డు వస్తున్నట్టుంది. పాట మాట అండి, అంటే మ్యూజిక్ డైరెక్టర్ కదా, ఫస్ట్ మాట్లాడతారా ఫస్ట్? అయ్యో ఓకే. ఆయన భయంతో వచ్చిన, గౌరవంతో వచ్చిన సంథింగ్తో పాజులు వస్తున్నాయి ఆయన దగ్గర నుంచి. ప్లీజ్ మాట్లాడండి హర్షవర్ధన్ గారు. అందరికీ నమస్కారం అండి. సాయి కుమార్ గారికి, అలాగే గోపి గారికి, ఇక్కడ చేసిన ప్రొడ్యూసర్స్ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీధర్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆల్వేస్ ఆయన ఒక డైలాగ్ అంటూ ఉంటారు, నీ కంఫర్టబులా, ఎవ్రీథింగ్ ఫైన్, ఓకే కదా. సో అది సూపర్ సార్ యాక్చువల్లీ. సో దట్ ఆ డైలాగే నాకు ఈ మూవీకి చాలా ఇది ఇచ్చింది, లైక్ ఎనర్జీ. అండ్ శశికాంత్ గారు, మన డైరెక్టర్ గారు, థ్యాంక్స్ అ లాట్. సో అండ్ డిఓపి శ్రీరామ్ గారు. సో బికాస్ దిస్ మూవీ విల్ టేక్ ఎవ్రీబడి టు ఎ ట్రాన్స్ యాక్చువల్లీ. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ జీవితంలో స్పీడ్గా వెళ్ళింది ఏంటి? బాగా స్పీడ్గా వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఫైన్లు వచ్చాయా? మా వాళ్ళు ఇంకోటి కూడా అడగమన్నారు, ఈ ప్రశ్నకి నాకు ఎలాంటి సంబంధం లేదు, డ్రంక్ అండ్ డ్రైవ్ ఫైన్లు ఎప్పుడైనా పడ్డాయా అని చెప్పి కూడా అడగమన్నారు. అలాంటివి అయితేనే తమ్నేల్స్ కదా, రాసుకోండి, చెప్తారు ఆయన. చెప్పండి. అంటే అలా ఏం లేదు, ఇందాక కొంచెం స్పీడ్గా టాప్ గేర్ వేసి వచ్చాను, మన ఆడియో ఫంక్షన్కి లేట్ అవుతానేమో, ఫ్లైట్ డిలే అయింది. మీకు కూడా నాలాంటి పరిస్థితే వచ్చిందా? అవును. యా అలాంటిది ఏం లేదైతే, ఎప్పుడు అలాంటి ఫైన్లు ఉంటే మాత్రం చెప్తారా ఏంటి? ఎప్పుడో ట్రాఫిక్ పోలీస్ ఆపినప్పుడు కట్టేస్తారు సగం, లేకపోతే సగం ఇలా వద్దులేండి ఉన్నదన్నా కట్టండి అన్నప్పుడు కట్టేస్తారు, అంతే కదా? అంతేనా? ఆయన ఇంకంతకంటే మాట్లాడేలా అలా కనిపించట్లేదునండి నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మరి ఇప్పుడు ఒక స్పెషల్ వీడియో ఏదో కట్ చేశారట, ఆ వీడియో
కూడా లిఫ్ట్ ఇచ్చారు మీరు. ఇవాళ కూడా మీరు ఎక్కడో చోట లిఫ్ట్ ఇచ్చుంటే బాగుండేది కదా, నేను తొందరగా వచ్చేసేదాన్ని. అండ్ ఎస్, ఆది సాయి కుమార్ గారు అంతా సిద్ధం అంటున్నారనమాట. రోడ్లలో ఉంచండి అని థియేటర్లోకి దూసుకొస్తామంటున్నారు. టాప్ గేర్ అన్న సినిమాతో 30th డిసెంబర్ వచ్చేస్తుంది. 2022లోనే మిమ్మల్ని అందరినీ పలకరిస్తుంది. మరి 2023కి హ్యాపీగా ఒక మంచి సినిమా చూసామన్న ఒక సంతృప్తితో మీరు వెల్కమ్ చెప్పేస్తారు న్యూ ఇయర్కి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే ఎంటైర్ టీమ్కి, టాప్ గేర్ టీమ్కి సక్సెస్ని అందిస్తారని కోరుకుంటున్నాము. మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఫోటో ఆప్ కోసం టీమ్ని మాత్రం వేదిక మీదకి పిలుద్దాము. అండ్ దాని తర్వాత అతిథులందరినీ కూడా వేదిక మీదకి పిలుద్దాము. అండ్ బిఫోర్ దట్, సో ముందు ప్రొడ్యూసర్ గారు వేదిక మీద ఉండాలి కాబట్టి శ్రీధర్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ చాలా 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 లక్ అండ్ ధనలక్ష్మికి, ప్రొడక్షన్స్కి బోలెడంత ధనం, లక్ష్మి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ సినిమా ద్వారా. సో నా మరి వారు డబ్బులు ఇచ్చారు, వారు కథనిచ్చారు అండ్ దాన్ని మలిచారు. దర్శకుడు మన శశికాంత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. డైరెక్టర్ ఆఫ్ టాప్ గేర్ ఫిలిం శశికాంత్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఆయన హిట్ సినిమా పేరు కూడా పెట్టుకున్నారండి. ఆది గారి శశి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. డిఓపి సాయి శ్రీరామ్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అమేజింగ్ డిఓపి, ఆయన కెమెరా కన్నుతో ఇచ్చే విజువల్స్ అంతకంటే అమేజింగ్గా ఉంటాయన్నమాట. ఐ రిక్వెస్ట్ సాయి శ్రీరామ్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ రియా సుమన్ బ్యూటిఫుల్గా కనిపించడమే కాదు, అంతే బ్యూటిఫుల్గా యాక్ట్ కూడా చేశారు. సో ట్రైలర్ చూస్తే మీకు ఇప్పటికే అర్థమైపోయింది ఈ అమ్మాయి మళ్ళీ 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 సినిమాల్లో మనకు కనిపిస్తుంది అని చెప్పి. సో రియా సుమన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. కానీ సందీప్ కిషన్ గారు కూడా మీకు అబ్బాయి లాంటి వాళ్ళే కాబట్టి ముగ్గురు కలిసి వస్తే బాగుంటుందని ఇంకా అనిపిస్తుంది. మైకేల్తో మన ముందుకు రాబోతున్న సందీప్ కిషన్ గారిని అండ్ ఆది సాయి కుమార్ గారిని అండ్ సాయి కుమార్ గారిని, ద లెజెండరీ యాక్టర్ సాయి కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో ఫస్ట్ మీడియా ఫోటో అండ్ దాని తర్వాత అతిథులందరినీ కూడా జాయిన్ అవుతారు. సతీష్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఓకే, సో డిఎస్ రావు గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అక్కడి నుంచి ఇందాక నుంచి శ్రీరామ్ గారు రావట్లేదేంటి, శ్రీరామ్ గారు రావట్లేదేంటి అని నన్ను అరిచేలా ఉన్నారు ఆయన. అండ్ అలాగే సత్యబాబు గారు, డైరెక్టర్ సత్యబాబు గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. కాశీ గారు మరొకసారి వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాము. బెక్కం వేణుగోపాల్ గారు, లక్కీ మీడియా నుంచి బెక్కం వేణుగోపాల్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఎన్ శంకర్ గారు, చాలా హ్యాపీగా ఉంది శంకర్ గారు మిమ్మల్ని చూసి, వారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. రవి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. శేఖర్ సూరి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. శేఖర్ సూరి గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. డిఎస్ రావు గారు వేదిక మీదకి రండి. నారాయణ్ గౌడ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. హరీష్ గారు వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సుదర్శన్ రెడ్డి గారు వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాము.
అండ్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, మాధవ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ధనలక్ష్మి అధినేత మురుగపంచి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. నాకంటే ఫాస్ట్గా సురేష్ గారు వచ్చారా ఇక్కడికి? సురేష్ కొండేటి గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాం. అండ్ ఇప్పుడు టాప్ గేర్ యొక్క బిగ్ టికెట్ని లాంచ్ చేయవలసిందిగా సందీప్ కిషన్ గారిని కోరుకుంటున్నాం. అండ్ సాయి కుమార్ గారిని ఐ రిక్వెస్ట్ వారి చేతుల మీదుగా, సాయి కుమార్ గారి చేతుల మీదుగా, సందీప్ కిషన్ గారి చేతుల మీదుగా టాప్ గేర్ బిగ్ టికెట్ లాంచ్ అవుతుంది. నిరంజన్ గారు, మాధవ్ గారు, ఆదిత్య మ్యూజిక్ నుంచి ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ప్రెజెంట్సే కాకుండా మ్యూజిక్ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేశారు. అండ్ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ ఇన్ అసోసియేషన్ విత్ ఆదిత్య ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఇది రిలీజ్ అవుతుందన్నమాట 30th డిసెంబర్కి. ఐ రిక్వెస్ట్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని, మాధవ్ గారిని వేదికగా స్వాగతిస్తున్నాము. ముందుగా ఐ రిక్వెస్ట్ శ్రీధర్ రెడ్డి గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. మాట్లాడలేను నేను, కష్టము. రియల్గా టాప్ గేర్ ఈ స్టోరీ శశికాంత్ గారు చెప్పినప్పుడు రియల్గా అమేజింగ్, చాలా ఎంగేజింగ్గా ఉంటుంది డ్రామా ఇది. ఆయన ఏదైతే చెప్పారో స్టోరీ రియల్గా హీ మేడ్ ఫిలిం లైక్ దట్. ఐఎమ్ రియల్లీ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ శశి. అలాగే ఆది గారు రియల్లీ సూపర్ పర్ఫార్మెన్స్. ఆయన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, బట్ హీ డిడ్ వెరీ గుడ్ యాక్షన్ అండ్ పర్ఫార్మెన్స్. ఫ్యాన్స్ దే విల్ ఎంజాయ్ ఇట్ టుమారో డెఫినెట్లీ. అండ్ రియా, you are looking very good on screen. All the best, all the best. And Satyam Rajesh, Harshavardhan Ramesh garu, great music. And I am very thankful to Aditya Music, Umesh Gupta garu. Really, he supported me a lot. And Niranjan garu, Madhav garu, Shankar garu, everyone supported for this film. I am very happy. And my family members all are here. I am very happy today. All are there. Really, I am very happy today. And my friends from Karimnagar, all my Suri, everyone, I am very happy. And DOP, Sai Sriram garu, really amazing visuals. Super, sir. Unnara, Sai Sriram garu? Super visuals. Alage editor Praveen Pudi garu, Ramanjan garu, art director. All are, ante వాళ్ళ సొంత సినిమాలాగా దీన్ని పనిచేశారు. అందుకే అవుట్పుట్ అంతా బాగా వచ్చింది సినిమాకి. ఫైనల్గా యాంకర్ గీతా భగవత్ గారు కూడా తను ఓన్ చేసుకుంది ఈ సినిమాని. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సందీప్ గారు వెరీ చాలా థ్యాంక్స్ అండి. మీరు పిల్లగానే వచ్చినందుకు మీరు రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ. సో గ్రేట్ఫుల్ టు యూ సందీప్ గారు. థ్యాంక్ యూ. అండ్ అలాగే శ్రీకాంత్ గారిని, మన్మోహన్ గారిని కూడా వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ సురేష్ అండ్ రామ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ నా టాప్ గేర్ అంటూ మన ముందుకి సినిమాని తీసుకొస్తూ చలనచిత్ర సీమలోకి అడుగు పెడుతున్న డైరెక్టర్ శశికాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్ వచ్చిన గెస్టులందరికీ, సందీప్, బెక్కం గారు, అందరూ, కాశీ గారు, శంకర్ సార్, అందరికీ ఓకే వచ్చిన గెస్టులందరూ థ్యాంక్ యూ. అండ్ వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి, ఇక్కడ వరకు వచ్చి మాట్లాడడానికి చాలామంది మనకు హెల్ప్ చేస్తుంటారు. అంటే నా లైఫ్లో చాలామంది నాకు హెల్ప్ చేశారు. వాళ్ళు చాలా తక్కువ మంది వచ్చారు కొన్ని కారణాల వల్ల. పేరు పేరున వాళ్ళు నేను గుర్తుపెట్టుకున్నాను. వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సినిమా బాగా వచ్చిందని మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము. సో మీరే 30th చూసి చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, సినిమాకి చాలా మంచి టెక్నీషియన్స్ పనిచేశారు. ఇంత మంచి టెక్నీషియన్స్ పనిచేయడానికి ఒక మంచి ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి గారు చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్. యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే
కొన్ని నేను అడిగేవాడిని, సేదరెడ్డి గారు ఇది కావాలా, నువ్వు కాన్ఫిడెంటా, ఓకేనా సరే. ఎక్కువ డిస్కషన్ కూడా ఉండేది కాదనమాట మాకు, అస్సలు డిస్కషన్ కూడా ఎక్కువ పెట్టారు కదా, ఓకేనా, ఓకే గో హెడ్ అంతే, ఇలాగే ఉండేది. సో నెక్స్ట్ నాకు ఈ ప్రాజెక్ట్కి ఆది గారిని నాకు ఇంట్రొడ్యూస్ చేసి గిరిధర్ మామిడిపల్లి గారు, గిరిధర్ గారు చాలా అంటే ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా సరే టేక్ ఆఫ్ అవ్వాలి, ఆది గారు, శ్రీధర్ రెడ్డి గారు, మేము అందరం కలిసి చేయాలని చెప్పి, థ్యాంక్స్ టు గిరిధర్ గారు చాలా థ్యాంక్స్ అండి. చాలా అంటే ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి మేము ఇది షూటింగ్ అయిందనే వరకు కూడా డే అండ్ నైట్ మాతో పాటు ఆయన చాలా కష్టపడ్డారు. అండ్ ఆల్ టెక్నీషియన్స్ అంటే పేరు పేరున అందరూ నాకు ఫ్రెండ్సే, సో పేరు పేరున చెప్పేది ఇదిలో అందరూ చాలా అండ్ ఆర్టిస్టులు కూడా చాలా బాగా వర్క్ చేశారు నాతో అందరూ చాలా బాగా. అసలు నైట్స్ అసలు ఎవరు కూడా అంటే ఇది చాలా ఎనర్జెటిక్గా వర్క్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సందీప్ వచ్చిన దానికి అండ్ నాకు బ్రదర్లాగా సందీప్ చాలా క్లోజ్ సందీప్ నేను ఎప్పటి నుంచో. అండ్ ఆది గారు థ్యాంక్ యూ అండి, ఏ రోజు కూడా మీరు అసలు ఆ ఎనర్జీ పోగొట్టుకోలేదు. అండ్ రియా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ శశికాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అయ్యో మీరు ఎంత బాగా సినిమా తీశారో అంత బాగా మాట్లాడారు. అండ్ ప్రేక్షకులు కూడా మీ సినిమా గురించి సక్సెస్ సౌండ్తో మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. అండ్ నవ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ రియా సుమన్ విల్ స్పీక్. అందరికీ నమస్కారం. Oh, I'm borrowing Sridhar sir's fans, is it? Okay. A big thank you to all our wonderful guests here for being here with us and their wonderful wishes. And thank you, Sandeep. And of course, first of all, Director sir ki thanks Chepali opportunity ichinanduku, anta beautiful character ichinanduku. And of course, Adi, who's a wonderful, very sincere, very hardworking actor. Thank you for being such a wonderful co-actor, Adi. Always smiling, always chilled, always like so simple. I love, just his vibes. And of course, I'm meeting you first time, sir, but I just see the similarity. It's just amazing. And of course, Sridhar sir, it's the production's first film, but it didn't feel like its first film. They didn't compromise even one bit on production quality and made everything very comfortable. Thank you so much, sir. And alage Harshvardhan sir's BGM, wonderful BGM, and movie ke pedda plus. And of course, Sai Sriram sir's wonderful, stunning visuals made me look so beautiful. I love the song Vanilla. And మూవీ గురించి ఆఫ్ కోర్స్ కంప్లీట్ వెల్ ప్యాకేజ్డ్ ఫిల్మ్, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, థ్రిల్లర్, సస్పెన్స్. సో తప్పకుండా 30th December థియేటర్స్లో చూడండి. అండ్ 2023లో ఫుల్ టాప్ గేర్లో ఎంటర్ చేద్దాం అండ్ థియేటర్స్లో కలుద్దాం. అండ్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రియా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో మీ కారు కూడా బాగా కారులో పెట్రోల్కి ఎప్పుడు ఆ ఖర్చు ఎప్పుడు మీకు తెలియకూడదు అన్ని సినిమాలు మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మామూలుగా అయితే సాయి కుమార్ గారికి మేము లాస్ట్లో ఇద్దామని అనుకున్నాము, కానీ ఆ ఎనర్జీయే వేరు ఉంటుంది. మీకు లాస్ట్లో ఇద్దాం అనుకుంటున్నాం మేము ఈసారి, కొంచెం సేపు మిమ్మల్ని వెయిట్ చేయిద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ పుత్రోత్సాహాన్ని పొందుతున్న మా ఓన్ ఇక్కడ డబ్బింగ్ లేని కుదరవు. అసలు నా వాయిస్ బాగాలేదు నిన్నటి నైట్ నుంచి. అసలు ఆదికి నేను డబ్బింగ్ ఇస్తాను, అంకుల్కి ఆది మధ్యన కాన్వర్జేషన్ ఏంటో చూద్దాం. ఇంట్లో కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది? అయ్యో కమిట్ అయిపోయాను, అంత ఎంటర్టైనింగ్ లేకపోతే తిట్టుకోవద్దు, ట్రై చేస్తున్నా. ఇంట్లో ఎలా ఉంటుందా? నాన్న అవసరమా? ఏది నాన్న? గుడ్ ఈవినింగ్. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇండస్ట్రీలో పుట్టి ఇండస్ట్రీలో పెరిగి అమ్మ హీరోయిన్ అవ్వాలని వచ్చారు, నాన్న హీరో అవ్వాలని వచ్చారు. ఆ తర్వాత వీళ్ళందరికీ తెలుసు, అందరూ నేను వాళ్ళతో ట్రావెల్ చేసిన వాడినే. సో నాన్నతో మొదలయ్యి ఈరోజు ఆది వరకు ప్రేమ కావాలి అంటూ మీ ముందుకు వచ్చాడు. ఈరోజు ఇండస్ట్రీలో అందరూ మంచి మనసుని వీళ్ళందరూ రావడం
ఆదిని టీంని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నార్మల్గా మా ఫ్యాన్స్ అందరూ రావాలనుకున్నారు, రాలేకపోయారు. కానీ మీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారని సరిపోదు. కమాన్, నాకు ఇప్పుడే తెలిసింది ఆయన కన్నడ సినిమాలు కూడా చేశారని. ఓ గ్రేట్. సో మళ్ళీ కర్ణాటక ఆంధ్ర అనుబంధం. సో నిజంగా యాజ్ అ ప్రొడ్యూసర్ నేను ద డే 1 నుంచి ఈరోజు వరకు ద సేమ్ కాన్ఫిడెన్స్, సేమ్ ఎనర్జీ రెడ్డి గారిలో చూస్తున్నాను. నిజంగా శ్రీధర్ రెడ్డి గారికి ఈ టాప్ గేర్ నిజంగానే టాప్ గేర్ అవ్వాలని, ఎందుకంటే అది ఆది అయినా సందీప్ అయినా ఎవరైనా, ఏ హీరో అయినా, మెగాస్టార్ అయినా, వీళ్ళైనా ఎవరైనా ప్రొడ్యూసర్ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. సో నిజంగా శ్రీధర్ రెడ్డి గారికి ఇంత మంచి స్నేహితులు, ఎందుకంటే ఐ ఆల్వేస్ ఫీల్ కౌంట్ యువర్ ఇయర్స్ నాట్ బై కౌంట్ యువర్ ఏజ్ నాట్ బై ఇయర్స్ బట్ బై యువర్ ఫ్రెండ్స్ అంటారు. ఇంత మంచి మిత్రుల్ని సంపాదించుకున్న ఆయనకి తప్పకుండా మంచి జరుగుతుందని, ఈ కొత్త సంవత్సరం ఈ టాప్ గేర్తో స్టార్ట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శశి, నిజంగానే నేను ట్రైలర్ టీజరే చూడడం సో వండర్ఫుల్గా ఉంది. అండ్ సాయి నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరామెన్స్, నేను కూడా తనతో చేయడం జరిగింది, సాయి శ్రీరామ్. అలాగే మ్యూజిక్ తను ఈరోజే కలవడం జరిగింది, హేడి హర్ష. సో హర్ష వండర్ఫుల్, వెన్నెలా వెన్నెలా సాంగ్ కానీ. సో ఎవ్రీవేర్ టాప్ గేర్కి మంచి పాజిటివ్ బజ్ ఉంది. ఆల్రెడీ మన సెన్సార్ మిత్రులు కొంతమంది చూసి చాలా బాగుందని చెప్పడం జరిగింది. ఈరోజు ఒక ఛానల్ నుంచి కూడా ఫోన్ వచ్చిందన్నారు. ఆ ఛానల్ గురించి ఇప్పుడు చెప్పకూడదేమో, కానీ ఛానల్ నుంచి ఫోన్ వచ్చి వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పడం జరిగింది. ఎస్, సో ఆదికి టాప్ గేర్, ఎందుకంటే శశి వీళ్ళందరూ నాకు పిల్లల్లాగే. సో శశికి కానీ, మా హర్షకి కానీ, సాయికి కానీ వీళ్ళందరికీ మంచి జరగాలని మా శ్రీధర్ రెడ్డి భయ్య ఆల్ ది బెస్ట్. గిరి మా మంచి మిత్రుడు ఎప్పటి నుంచో, రాగిరి దో ఇక్కడ సురేష్ ఒకడు, వీళ్ళంతా స్వశక్తితో పైకి వచ్చిన వాళ్ళు. సో గిరి కానీ, అలాగే మా సాయి సతీష్ పిఆర్ఓ, ఈజ్ ఆల్సో డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే అందరికీ తెలుసు, మీ అందరం అక్కడి నుంచి మొదలెడితే ఎన్నో ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు. ఇట్స్ ఆల్, ప్రతి సినిమా చేయడం మన వంతు, మనసా వాచా కర్మన త్రికరణ శుద్ధిగా. ఎందుకంటే ఇప్పుడు నేను కర్ణాటకకి పోలీస్ స్టోరీ తర్వాత ఇప్పుడు 27 ఏళ్ళు అయింది. ఈ రోజుకి ఏదో ఒక ఎనర్జీ. ఇప్పుడు నాది కూడా నీతో పాటు ఒక సినిమా రిలీజ్ అవుతుంది బ్రదర్, అక్కడ మన కర్ణాటకలో మేడ్ ఇన్ బెంగళూరు అని. అక్కడ ఏంటంటే భయ్య అక్కడ మంచి రిలీజ్ అట మంది. సార్ మీ అబ్బాయి సినిమా సార్ మన కాంపిటీషన్ అంటున్నారు అక్కడ. సో అలాగా నేను ఆల్వేస్ ఐ ప్రే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన సినిమా కూడా ఉండాలి, మన టాప్ గేర్ కూడా ఉండాలి. ఎస్, సో డైలాగా ఇంకా ఫ్యాన్స్ డిమాండ్ మేరకు మీరు చెప్పాల్సిందే. యా, వాళ్ళు డైలాగ్ అడిగారంటే ఇంకా మనం సార్ అభిమానంతో మీరు అభిమానుల కోసం ఈయన మీద ఒక డైలాగ్ చెప్పేస్తానే. కంటి మీద కసి, ఒంటి మీద పొగరు, నాలిక మీద ప్రతీకారం, కలిస్తే రెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇది నా డైలాగ్, ఏదో సినిమాలో ఆయనకి చెప్పేశాను. ఎస్, నా ఎవర్ గ్రీన్ డైలాగ్. కనిపించే 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. సో థ్యాంక్ యూ. అలాగే ప్రస్థానంతో మా ప్రస్థానం మొదలైంది. అలాగే చోటా కానీ, ఇట్స్ ఎ ఫ్యామిలీ. అందరం వి ఆల్ లైక్ ఫ్యామిలీ. ఈరోజు సత్యబాబు కానీ, శంకర్ కానీ, కాశీ కానీ వీళ్ళందరూ వచ్చి, సుదర్శన్ రెడ్డి కానీ అందరూ వీళ్ళందరూ ఆయన క్రికెట్ గురించి చెప్తుంటే ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే ఆది క్రికెటర్ అవ్వాలనే కోరుకున్నాం. సో ఫైనల్గా అన్నయ్య మెగాస్టార్ సాంగ్తో మొదలెట్టి ఇక్కడి వరకు వచ్చాడు. సో తప్పకుండా టాప్ గేర్ అందరికీ బాగుండాలని. అలాగే సందీప్ ఆల్వేస్ అవర్ బాయ్, నాకు ఎంతో హ్యాపీ.
నెక్స్ట్ నీ మైకల్ కూడా ఎస్ ఇప్పుడే చెప్పాడు మొత్తం మా అందరితో యాక్ట్ చేసిన హీరో ఇప్పుడు నాతో చేశాడు, రవితో చేశాడు, అయ్యప్పతో చేశాడు, ఆదితో చేశాడు. నాన్నతోనే మిస్ అయ్యావా? ఓకే, ఏదో ఫోటో పెట్టాలి ఒక సినిమాలో. సో ప్రస్థానం అప్పుడే అనుకున్నాం చాలా వండర్ఫుల్ యాక్టర్ అని. ఈజ్ వెరీ ఇంటెన్స్ యాక్టర్. సో తప్పకుండా నీకు కూడా కొత్త సంవత్సరం. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. శుభం. సాయి కుమార్ గారు, మీరు మాట్లాడుతూ ఉంటే అసలు మధ్యలో ఇంత కూడా మాట్లాడాలనిపించదు, వింటూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది అనమాట. అది భగవంతుడు ఇచ్చిన వరం మీకు. అండ్ అంతేకాకుండా మిమ్మల్ని మాకిచ్చిన వరం అని చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో అన్ని పాత్రల్లో వాటికి మీరు పోసే ప్రాణం అది అత్యద్భుతంగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు తెలిసి ఇప్పుడు పుత్రోత్సాహం కలుగుతూ ఉంది. ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. అబ్బాయిలందరూ ఎక్కువగా కార్ల వెనకాల పడుతూ ఉంటారు కదా, సో అది ఎన్ని డిమాండ్స్ ఉండేవి కారు పట్ల? ఏదో ఉంది, కార్ పట్ల డిమాండ్స్ ఏముండేవి అని అంటున్నాను. ఈ కార్ కావాలి, ఆ కార్ కావాలి, చేయాలి, ఇంత స్పీడ్. అలాంటిది ఏం లేదులేండి. ఎందుకంటే స్కూటర్ కొనడానికే కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆ స్కూటర్ కొన్న తర్వాత ఒక మారుతి వ్యాన్ కొనడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. మా నాన్నగారు ఒకటే అనేవారు, ఈరోజు కొనడం గొప్ప కాదు, 36వ నెల కూడా ఆ చెక్కు బౌన్స్ అవ్వకుండా ఇవ్వగలిగే స్తోమత మనకు ఉండాలి అని. సో అలాగా ఎప్పుడు వీఆర్ లైక్ చాలా వరకు రియాలిటీ మెరుగాం. కానీ వాడికి ప్రామిస్ చేసినట్టు వాడి సినిమా హిట్ అయిన తర్వాత ఆడీ కార్ మాత్రం వాడికి ఇచ్చాను. ఆదికి ఆడీ కార్ ఇచ్చాను. ఇప్పుడు మొత్తం వాడే కొనుక్కుంటున్నాడు. సో అంతే కదా. ఇంకో బ్రేకింగ్ న్యూస్ చెప్పండి. వీళ్ళు ట్రైలర్లో డేవిడ్ ఎవరు డేవిడ్ ఎవరు డేవిడ్ ఎవరు డేవిడ్, మీకు తెలుసా డేవిడ్ ఎవరు? నాకు తెలుసు. మీరు ఇప్పుడు చెప్పేస్తున్నారా? చెప్పేస్తున్నా. చెప్పేనా వద్దా? వెంటనే శశికాంత్ గారు ఆయన డేవిడ్ ఎవరంటే మా సూపర్ హిట్ పోలీస్ స్టోరీ రైటరు ఎస్ఎస్ డేవిడ్. ఎస్, డేవిడ్ ఎవరంటే డేవిడ్ 30th డిసెంబర్కి చూడండి టాప్ గేర్లో, అప్పుడు తెలుస్తుంది డేవిడ్ ఎవరు అని. సో మరి ఇచ్చేద్దామా మైక్? ఇంటెన్స్ యాక్టర్ నిజంగానే అండి. బేసిక్గా నాకు ఆయన చూస్తుంటే కొన్ని నమ్మయాలనిపిస్తూ ఉంటుంది కదా, అలానే ఏ పాత్ర చేసినా ప్రస్థానం గురించి గుర్తు చేసినప్పుడు నాకు ఇమీడియట్గా సందీప్ కిషన్ గారి రోల్ గుర్తొచ్చిందనమాట. బికాజ్ ఒక క్యారెక్టర్ని గుర్తు చేసుకోగానే ఆయన చేసిన పాత్ర మనకు గుర్తొస్తుందంటే దాన్ని ఏ రేంజ్లో వాళ్ళు చేశారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు మైకిల్ ఆల్రెడీ చూసాం, దానికి సంబంధించిన ఒక టీజర్ అండ్ అమేజింగ్ అది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. అండ్ ఇప్పుడు సందీప్ కిషన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో, థ్యాంక్ యూ. అంటే మరి ఇంత లేట్ కూడా నా కోసం వస్తున్నా అంటే లవ్ యూ బ్రదర్, నిజంగానే ఆల్ మై హార్ట్. అందులో 6 నెలల పాప నుంచి 60 ఏళ్ళ వరకు అందరూ సీతారెడ్డి గారి ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. అప్పటి నుంచి నోట్ చేస్తున్నాను నేను. ఇందాక ఒక చిన్నపిల్ల ఏడుస్తుంటే ఎత్తుకుని మరీ బయటికి తీసుకెళ్లారు. అప్పుడు రిలీజ్ అయింది ఇది ఏడుపు కాదు, జై శ్రీధర్రెడ్డి గారు నడుస్తున్నారని. ఆగండి, జోక్స్ పార్ట్ జెన్యున్గా మేము ఎంజాయ్ చేసామండి. ఎందుకంటే ఆయన నిజంగా అంత మంచి మనిషి, చాలా పాజిటివ్గా. నాకు ఆయన ఇంచుమించుగా 12 సంవత్సరాల నుంచి ఫ్రెండ్. ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు, నవ్వుతూ ఉంటారు. అండ్ ఏంటి అసలు నేను ఎవరో తెలియని రోజు నుంచి ఇవాళ ఓకే ఆ అబ్బాయి పేరు సందీప్ కిషన్ అని తెలిసినంత వరకు కూడా ఒకేలాగా ఉన్నారు. సో ఎప్పుడైతే మనం ఒక ఎదుటి మనిషి దగ్గర ఏమి ఆశించుకుంటాం మంచిగా ఉంటామో, ఐ థింక్ ఆన్ ద లాంగ్ రన్ ద యూనివర్స్ విల్ బి గుడ్ టు అస్. సో దట్స్ ది రీజన్ ఆయన ఇవాళ కూడా కన్సిస్టెంట్గా సినిమా చేయగలుగుతున్నారు. చేతనా భగత్ గారు, మీరు లేట్గా రావడం కూడా గీతా భగత్ అండ్ లేట్ వచ్చాను, పర్లేదు మీరు పేరు మార్చేసినా ఏం పర్లేదు. మార్చేసినా గీతా భగత్ గారు, మీరు లేట్గా వచ్చింది కూడా నాకు బాధ లేదండి. కానీ లేట్గా వచ్చినందుకని మీరు రాసుకున్న ఫుటేజ్ అంతా 10 నిమిషాలు నింపేద్దాం అనుకున్నారు చూసారు, అది పట్టుకుని అయ్యి బాబోయ్ ఎప్పుడెప్పుడు పైకి పిలుస్తారా, ఏసీ కట్టి కొడుతుంది, ఎంతమంది వెయిటింగ్లో ఉన్నాం తెలుసా అక్కడ. అంటే నేను అంత ఓన్ చేసుకున్నాను, పేపర్ కూడా అవసరం లేదు ఈ సినిమా గురించి చెప్పడానికి అని ఒక ప్రూవ్ చేసుకున్నాను నేను. మళ్ళీ సర్ప్రైజ్ అంటే నేను ఏంటో అనుకున్నా, మళ్ళీ ఆవిడే కనిపించారు, బయట ఆవిడే, మీ ముందు ఆవిడే. అంటే నాకు అర్థమైంది, నేను పక్కకి వెళ్ళిపోతున్నాను. మీ మీద పంచ్ అయిపోయిందండి, మీరు మూలకి వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. దట్ అపార్ట్. అండ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మా శశి. అమ్మ తోడండి, ఇక్కడికి వచ్చేదాకా శశి సినిమాకి డైరెక్టర్ నాకు తెలియదు. నేను వచ్చాక ముగ్గురు అడుగుతున్నా, మన శశి అయినా, శశి అని ఉంది, మన శశి అయినా అంటే ఎవరు ఆన్సర్ చెప్పట్లా. మేకింగ్ వీడియో చూస్తే అర్థమైంది ఓ అని. అంటే ఆ మనిషి నాకు ఒక 7 సంవత్సరాల నుంచి ఫ్రెండ్. ఈ సినిమా మొదలు పెడుతున్నానని కానీ, ఆ టీజర్ అని కానీ, ఒక పోస్టర్ అని కానీ ఏ మెసేజ్ పెట్టలేదు. అంటే నేను చూడని పెట్టాడా, ఎందుకు పెట్టడం అని పెట్టలేదో నాకు తెలియదు. బట్ ఐఎమ్ సో హ్యాపీ విత్ ఆల్ మై హార్ట్. ఎందుకంటే ఇంచుమించుగా ఒక 7 సంవత్సరాల క్రితం జరగాల్సిన ఒక డెబ్యూ, అలాంటిది ఇవాళ జరుగుతుంది. అది ఆదితో జరగడం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ద మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. ద సాంగ్ ఇస్ డూయింగ్ రియలీ వెల్ ఐ హర్డ్. అండ్ మా డిఓపి సాయి శ్రీరామ్ గారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిఓపీస్.
ఎందుకు సాయి శ్రీరామ్ లాంటి డిఓపి చాలా ఇంపార్టెంట్ అంటే ఎలాంటి సినిమా అన్నా సరే అలాంటి ఒక డిఓపి ఒక 30% బెటర్ చేసేస్తారు. క్రాఫ్ట్గా అంత పర్ఫెక్షన్ చూసుకునే ఒక సినిమాటోగ్రఫర్ ఆయన. అండ్ ఒక టీమ్గానే ఒక పర్ఫెక్ట్ టీం కుదిరింది మా ఆది గారికి. మోస్ట్ ఇంపార్టెంట్లీ అఫ్కోర్స్ మా ఆది. గుడ్ అండ్ బ్యాడ్ అంటే ఏంటంటే ఆది అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది వెనక ఒక పవర్ఫుల్ పర్సన్ అండి. ఇప్పుడు ఆది నాకు మరీ నిక్కర్లు వేసుకుని క్రికెట్ ఆడే ఏజ్ నుంచి ఫ్రెండు, కానీ ఎమోషన్గా డ్రైవ్ చేసుకొని చూసారంటే ఎలాంటి వాళ్ళకైనా సరే ఫస్ట్ సాయి కుమార్ అంకుల్ అని ఒక పవర్ఫుల్ నేమ్ వెనక్కి గుర్తొస్తుంది. ఆ పవర్ వాయిస్ నుంచి కాదండి, నిజంగానే ఆయన మంచితనం నుంచి. ప్రస్థానం అనే సినిమా నా మొదటి సినిమా. అండ్ ఆ సినిమా అప్పుడు నాకు యాక్చువల్లీ నా జీతం 1116 ఆ సినిమాకి. అసిస్టెంట్లు లేరు, మేకప్ మ్యాన్లు లేరు, రూములు లేవు, ఏమీ లేవు. నేను వాడుకున్న రూము సాయి అంకుల్ రూము. నేను పొద్దున్న తిండి తిన్నానా లేదా నన్ను రోజు అడిగేది సాయి అంకుల్ అసిస్టెంట్. రిలీజ్కి ముందు నేను ఒక్క ఇంటర్వ్యూలో అన్నట్టు నేను కెమెరా ముందు కనిపించాను అంటే అది ఓన్లీ సాయి అంకుల్. అవసరమే లేదు, కానీ ఆయన చూసుకుని మాటి కనుక్కుని ఆయన ఇది నా ఒక్కడితో కాదండి, అదే నేను ఆది ద్వారా పరిచయం నా ఒక్కడితోనే కాదు, ఎవరు ఆ పొజిషన్లో ఉన్నా కూడా దట్ ఈస్ సాయి కుమార్ గారు. మంచితనంలో కూడా ఒక ప్రాబ్లం ఉంటుందండి, ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటారు. అలాగ అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు కూడా మంచిగానే ఉంటారు సాయి కుమార్ అంకుల్. దట్ ఈస్ ది రీజన్ సచ్ అన్ ఓవర్ పవరింగ్ గుడ్ పర్సన్ మనం అనుకున్నప్పుడు. ఇప్పుడు ఆది గురించి వచ్చేసరికి ఇందాక దాము గారు ఒక మాట మాట్లాడారు అండ్ ఐ టోట్లీ అగ్రీ విత్ హిమ్. అండ్ దాము గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్. బట్ దాంట్లో ఒక చిన్న క్యూ చేంజ్ మాత్రం ఐ వాంట్ టు మెన్షన్ అవుట్ సార్. మీ టైంలో సార్, ఐ మీన్ ఆర్ ఈవెన్ నౌ టుడే, దాము గారు కానీ, కిరణ్ గారు కానీ, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కానీ, దే ఆర్ వన్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ అండి. టుడే దేర్ ఆర్ అ ఫ్యూ ఆఫ్ దెమ్ అండ్ టైమ్స్ ఆర్ వెరీ కాన్స్టెంట్లీ చేంజింగ్. ఇవాళ ఉన్నోళ్ళు కొంచెం మంది తప్పు చేసినా రైట్ చేసినా, బట్ దట్ ఈస్ ద ఓన్లీ వే చేంజ్ విల్ హ్యాపెన్. సో ఇఫ్ చేంజ్ హ్యాస్ టు హ్యాపెన్ వీ హ్యావ్ టు బి అ లిటిల్ ఫర్గివింగ్, అండర్స్టాండింగ్ అండ్ లెట్ ఇట్ కమ్ త్రూ. ఇప్పుడు ఆదికి వచ్చేసరికి చాలాసార్లు ముందు చాలా చోట్ల చెప్పాను, అఫ్కోర్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. అంటే కలిసి నవ్వుకునే వాళ్ళకన్నా కలిసి ఏడిసే వాళ్ళే చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఆది విషయంలో మా ఇద్దరికి గత ఇంచుమించు ఒక 20 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాం. అండ్ హీరోకి యాక్టర్కి ఒక తేడా ఉంటుందండి. కానీ ఒక హీరో కన్నా ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే టైంలో ఆది అనేవాడు ఒక 3 సంవత్సరాల పాటు పొద్దు నుంచి సాయంత్రం దాకా పొద్దున్న లేసామా, జిమ్కి వెళ్ళామా, డ్యాన్స్ క్లాస్కి వెళ్ళామా, స్టంట్ క్లాస్కి వెళ్ళామా, ఇంటికి వెళ్ళామా, తిన్నామా, పడుకున్నామా. ఇదే పనిని ఒక 3 సంవత్సరాల పాటు చేయడం ఎంత కష్టం తెలుసా? సైకలాజికల్ ట్రిప్పే మనకు అర్థం కాదు. వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ టుమారో అని. వాడు ఒక తపస్సులా చేశాడు. మీరు 6 o'clock అంటే 5:55 సెట్లో ఉంటాడు, ఒక్క క్వశ్చన్ అడగడు. దిస్ ఈజ్ జెన్యున్లీ అన్ ఐడియల్ వే ఆఫ్ ట్రీటింగ్ అన్ యాక్టర్స్ జాబ్ అండి. సో ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐ హ్యావ్ సంబడీ హూ హ్యావ్ ట్రైన్డ్ విత్ ఆర్ నేను లిటరలీ ఆ టైప్ కాదు, బట్ కాంట్రాస్టింగ్ టైప్లో వెన్ యూ సీ సంబడీ ఈస్ బీయింగ్ సో ఐడియల్, ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. సో అండ్ దట్ ఈస్ బియాండ్ మై ఫ్రెండ్షిప్. వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ రియలీ విష్ ఆది అనేవాడికి చాలా పెద్ద హిట్ రావాలి ఈ సినిమాతో అని. దాని తర్వాత ఇంకొక చిన్న విషయం ఐమ్ గోనా టేక్ ద లిబర్టీ టు సే ఇట్ టుడే. ఈ సంవత్సరం మేము చాలాసార్లు మాట్లాడుకున్నా, ఇట్ డిడ్ంట్ హ్యాపెన్, బట్ I asked Adi if I can produce a film with him this year. Tanu okay annadu. So 2023 lo I'll be producing a film with Adi. అందులో ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ ఇంతకుముందు చేసింది ఏంటి, నిన్ను వీడి నీడనే, వివాహ భోజనంబు, A1. ఫస్ట్ టైం కొంచెం అవుట్ నుంచి ఇంకో హీరోతో చేస్తున్నా, అది ఆడు కాబట్టి కొంచెం కంఫర్టబుల్. వీ ప్రామిస్ టు గివ్ యూ ఎ వెరీ కూల్ ఫిల్మ్ యాజ్ వెల్. సో నెక్స్ట్ సినిమా చేసే ప్రొడ్యూసర్గా టాప్ గారు బాగా అడగాలని చాలా ఎక్కువ కోరుకుంటున్నా. అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రియా. ఏమైందండి పక్కన కదా బెక్క మీ తర్వాత, అయ్యో మీకైతే కంపల్సరీ బ్రదర్, అది ఆది లేకపోయినా మీ సినిమా ఆడాలని నేను కోరుకుంటాను. లవ్ యూ. అండ్ రియా నాకు ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ అండి. అంటే నాకు ఆన్లైన్లో విష్ చేస్తే ఫ్రమ్ దెన్ హాయ్ హలో అంత ఆలోచించొద్దు, హాయ్ హలో హౌ డు యూ డూ. అండ్ నాకు పెళ్ళి అవ్వాలా, నేను మాట్లాడొచ్చు, తప్పే లేదు, ఓకేనా. And Riya, a lot of people said you look very nice on screen. I think you look nicer in person. Very, very pretty, and all the best for the film. All the best to the entire team. Thank you, Sandeep Kishan garu. Thanks for coming and gracing the event, and thank you so much. But మీరందరూ ఆల్రెడీ చూసారు మైకల్ టీజర్. డెఫినెట్గా మీ అందరికీ తెలుసు సూపర్ సక్సెస్ని అతి తొందరలో అందుకోబోతున్నారు. ఇప్పుడు 30వ తారీఖు సక్సెస్ అందుకోబోయే వ్యక్తిని మాత్రం మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, లవ్లీ, ప్రేమ కావాలి, ఇలా ఎన్నో చిత్రాలు చూసాం. రీసెంట్గా ఒకే ఒక లోకం నువ్వే అంటూ శశిలో చూసాం. అండ్ టాప్ గేర్తో వస్తున్న ఆది గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. శశి గారు, సినిమా అంతా నైట్స్, నా స్పీచ్ 10:15 నైటే. నాకు ఆల్రెడీ కళ్ళు అవుతున్నాయి, ఏంటిది కళ్ళు అవుతున్నాయి అని చూస్తే 10:15 టైమింగ్. సో ఎస్, అందరికీ నమస్కారం అండి. ముందుగా హాయ్ 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 హాయ్.
సో చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గెస్ట్లు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అందరూ వచ్చి విష్ చేశారు, ప్రొడ్యూసర్స్ కానీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ సందీప్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎరగతీద్దాం, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ముందుగా టాప్ గేర్ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ శ్రీధర్ రెడ్డి గారి గురించి చెప్పాలి. యా నిజంగా చాలా పాజిటివ్, ఎప్పుడు కూడా చాలా పాజిటివ్. ముందుకు తీసుకెళ్దాం దీన్ని అలాగైనా మంచిగా చేద్దాం అని చెప్పి చాలా పాజిటివ్ వ్యక్తి ఆయన. సో చాలా హ్యాపీగా అనిపించింది నేను ఆయనతో వర్క్ చేయడం. అండ్ నిజంగా ఈరోజు సినిమాని ఆయన నమ్మి ఒక ప్యాషన్తో ఈ సినిమా చేశారు. సో శ్రీధర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అట్ ది సేమ్ టైం ఆదిత్య మూవీస్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. సో ఉమేష్ గారికి కానీ ఆదిత్య మొత్తం టీంకి కానీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎక్కడ కూడా పబ్లిసిటీ విషయంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని నిర్మించారు. సో ఐ విష్ దెమ్ ఈ సినిమాతో ఇంకా పెద్ద సినిమాలు చేయాలి, టాప్ గేర్తో స్టార్ట్ అయ్యి ఇంకా మంచి మంచి సినిమాలు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ శశి గారు, ఆయన వచ్చి నాకు ఈ కథ చెప్పారు. కథ చెప్పిన వెంటనే ఆయన కూర్చొని చెప్పలేదు, నించొని చెప్పారండి మొత్తం కదా. ఇలా ఉంటుంది మొత్తం నించొని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 2 hours నేను చెప్పాను, సార్ కూర్చొని చెప్పండి సార్. లేదు సార్ నించొనే చెప్తానని మొత్తం కథ నించొనే చెప్పారు ఆయన 2 గంటలు. అంత క్లారిటీ ఉంది ఆ స్క్రిప్ట్ ఆయనకి. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎందుకంటే ఆయన ఎప్పుడో ఇందాక సందీప్ కూడా చెప్పారు 7 years బ్యాకే డైరెక్టర్ అవ్వాలని వచ్చిన ఆయన అప్పుడే అవ్వాల్సింది అని చెప్పారు. అండ్ ఇప్పుడు టాప్ గేర్తో ఆయనకి ఈ సినిమా ఆయన డెబ్యూ అవ్వడం. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం మంచి టెక్నీషియన్స్ని ఆయన తెచ్చుకున్నారు. మెయిన్గా సాయి శ్రీరామ్ గారు గురించి చెప్పాలంటే సుకుమారుడు. నేను సాయి శ్రీరామ్ గారు సుకుమారుడి నుంచి అంత మంచి ఫ్రెండ్స్. రోజు సినిమా అయిన తర్వాత సినిమా మధ్యలో సాంగ్స్ గురించి కానీ అన్నీ కూడా డిస్కస్ చేసుకుని రోజు ఫోన్లు మాట్లాడుకుని అంత మంచి ట్రావెల్ ఉండేది. తర్వాత చాలా సినిమాలు అనుకున్నాం మిస్ అయింది. సో ఫైనల్గా మళ్ళీ సాయి శ్రీరామ్ గారిని తో చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన చాలా బాగా చూపించారు నన్ను కానీ, రియాని కానీ, మా ఆర్టిస్టులు అందరినీ కూడా చాలా బాగా ఆయన ఫ్రేమింగ్ అంత బాగుంటుంది. సో తప్పకుండా విజువల్గా టెక్నికల్గా సినిమా ఎన్హాన్స్ అయిందంటే దానికి కారణం సాయి శ్రీరామ్ గారు. అట్ ది సేమ్ టైం హర్షవర్ధన్ రామేశ్వర్, హీఈస్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ద ఫిల్మ్. బీజిఎం చాలా బాగా చేశారు, సాంగ్ కూడా చాలా బాగుంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే టీజర్కి కానీ ట్రైలర్కి కానీ చాలా మంచి రెస్పాన్స్. బీజిఎం చాలా బాగుందని. సో హర్షవర్ధన్ రామేశ్వర్కి కానీ, మా ఫైట్ మాస్టర్ పృథ్వీ మాస్టర్కి కానీ, ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు కానీ, సో కంప్లీట్ టీమ్కి, రియాకి కానీ, మాతో పాటు పనిచేసిన అందరికీ, బ్రహ్మాజీ అన్న కానీ, అలాగ అందరికీ అండ్ మా ఎడిటర్ ప్రవీణ్ పూడి, స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్. ప్రవీణ్ పూడికి కూడా స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ December 30th ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. తప్పకుండా సినిమా చూడండి, డిసప్పాయింట్ అవ్వరు. అండ్ అలానే మా నాన్నగారి అభిమానులు కానీ, నన్ను ఇష్టపడే వాళ్ళు కానీ రాలేకపోయారు. సో మీ అందరికి కూడా తప్పకుండా త్వరలో ఈ సినిమా మంచి సక్సెస్ అయితే సక్సెస్ మీట్లో కలుద్దాం, అందరినీ 100% కలుస్తాం. ఇంకా పెద్ద గ్రాండ్గా ఈ ఫంక్షన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రేయాస్ మీడియా, ఎందుకంటే ఈ ఇయర్లో నేను 4-5 ఫిలిమ్స్ చేశాను, ఆల్మోస్ట్ అన్నీ వాళ్ళే చేశారు. సో శ్రీనివాస్ గారికి కానీ, శ్రేయాస్ మీడియాకి కానీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ సతీష్ పిఆర్ఓ, హీ హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఈ సినిమాని బాగా జనాల్లోకి, ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారు సతీష్ గారికి. అలానే గిరిధర్ గారికి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గిరిధర్ గారికి. సో కంప్లీట్ ఎవ్రీవన్, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. ఐ హోప్ మీరందరూ. సో లేట్గా వచ్చిన యాంకర్ గారికి తప్పకుండా అందరూ వచ్చి సినిమాని మంచి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ 30th సినిమా రిలీజ్ తర్వాత 31st మీరు పార్టీ చేసుకోవాలి. ఇది టాప్ గేర్ సక్సెస్ మీట్ పార్టీ అండ్ న్యూ ఇయర్ పార్టీ కలిపి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ థ్యాంక్ యూ. అది అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకకుండా చూసుకోవాలి. అంటే డ్రైవర్ని పెట్టుకోండి, డ్రింక్ చేయని డ్రైవర్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ టాప్ గేర్ వచ్చేస్తుంది 30th December మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడానికి. అండ్ ఇక్కడికి విచ్చేసి మామూలుగా శ్రీధర్ రెడ్డి గారు మామూలుగా ఫంక్షన్స్లో వస్తూ ఉంటుంది, పవర్ స్టార్ గారి పేరు చెప్పగానే అరుస్తూ ఉంటారు ఏ ఫంక్షన్ అయినా. ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారి పేరు చెప్పగానే అరుస్తున్నారు, మామూలుగా లేదు. సో
ఐ విష్ అండ్ సూపర్ సక్సెస్ని టాప్ గేర్తో మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ సత్యబాబు గారికి, వివేక్ కూచిపట్ల గారు ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. సో వివేక్ గారిని వేదిక మీద రాసిందిగా వన్స్ అగైన్ కోరుకుంటున్నాము. ఒక్కసారి వివేక్ గారు, ఒక్కసారి వివేక్ గారు. ఇప్పుడు వివేక్ గారు యాక్చువల్లీ ఇప్పుడే విచ్చేయడం జరిగింది. మీరు ఒక మాట అదేంటో అంటారు, లాస్ట్ పంచ్ మనదైతే అన్నట్టు మీరు లాస్ట్ స్పీచ్ మీదైతే దానికి వచ్చే కిక్కే వేరు. ప్లీజ్. సారీ అండి లేట్గా వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది, అందరూ పాజిటివ్ పీపుల్, సో తప్పకుండా అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ ఫ్రమ్ సో పాజిటివ్ పర్సన్, చాలా హ్యాపీగా అనిపించింది వివేక్ జీ ఫర్ కమింగ్. అండ్ ఎస్ వన్స్ అగైన్ ఒక్కసారి అందరినీ ఫామ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఫర్ వన్ పిక్చర్, ఒక ఫోటో కోసం. వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు, నిరంజన్ గారు ఆన్ స్టేజ్ ఫర్ పిక్ ప్లీజ్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గిరి గారిని ప్లీజ్ వెనకాల యాంకర్ని చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ మీడియా, ఎవరైతే లైవ్లో వీక్షిస్తున్నారో వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే లైవ్లో ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చేసుకున్నాం. ఇక్కడ చాలా అందంగా కనిపిస్తున్నారు ఆడవాళ్ళందరూ అఫ్ కోర్స్. అండ్ శ్రీధర్ గారి ఫ్యాన్స్, సో శ్రీధర్ గారి ఫ్యాన్స్ మారేడుమిల్లి నుంచి వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. సేవ్ ద డేట్ 30th December. సో మరి 2022కి బాయ్ బాయ్ చెప్పేద్దాం మనము. మంజుల గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మంజుల గారు, మంజుల గారు మాట్లాడతారా? ఓకే, ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మంజుల గారి స్పీచ్ ఇద్దాం అనుకుంటున్నారు, అక్కడే ఇచ్చేసేయండి. ఒకసారి ఒక మాట విందాం మంజుల గారి దగ్గర నుంచి, మంజుల గారి నోట మాట. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు అండ్ సందీప్ కిషన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. వెయిటింగ్ ఫర్ మైకెల్. ఐఎమ్ ద వన్ లైక్ టీజర్ రిలీజ్ అయినప్పుడు ఫుల్ ఒక రేంజ్లో ఎనర్జీ చూపించాం అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రేయాస్ మీడియా అండ్ టుడే స్పాన్సర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. మంజుల గారు, వెయిటింగ్ ఫర్ యువర్ వర్డ్ ప్లీజ్. యా, యు వాంట్ టు సే సంథింగ్ ప్లీజ్ చెప్పండి. ఓహ్, నేను రాకపోతే నా ప్లేస్లో మీరు ఉంటే బాగుండేది కదండి, ఇంత అక్కడి వరకు నన్ను బీట్ చేస్తారని విన్నాను నేను. ప్లీజ్ చెప్పండి. టాప్ గేర్ కోసం వెయిటింగా మీరు కూడా నాలాగే? అయ్యో, ఆ మైక్ ఆన్ చేయండి, మంజుల గారి చేతిలో ఉన్న మైక్. మంజుల గారు అయినా రావట్లేదు, ఉట్టి గాలే వస్తుంది. ఆ మైక్ ఆన్ చేయండి, ఇంకొక మైక్, సెకండ్ మైక్ ఆన్ చేయండి. లేదండి. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ శ్రీధర్ రెడ్డి గారు, బికాజ్ నా జీవితంలోనే 10వ బైక్ ఎక్కాను నేను, బైక్లో రావాల్సి వచ్చింది, నా కార్ అక్కడ వదిలేసి. అండ్ సారీ ఫర్ ద డిలే అండ్ లేట్స్, ఐఎమ్ వెరీ సారీ. అండ్ 30th December కోసం రెడీ అయిపోండి, టాప్ గేర్ వచ్చేస్తుంది. ఆది గారు మీ అందరి ముందుకి తీసుకొస్తున్నారు అండ్ చూసి బిగ్గెస్ట్ హిట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంజుల గారు మైక్ ఆన్ అయిందా ప్లీజ్? మంజుల గారు చెప్పండి, టాప్ గేర్ కోసం ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మీరు? మేము చాలా మంది అనుకుంటున్నాము, మా ఫ్యామిలీలో పాజిటివ్ ఎనర్జీ ఉన్న వ్యక్తి శ్రీధర్ రెడ్డి అని అందరు చెప్పేసిండ్రు. మా ఫ్యామిలీలో ఉన్న మాటనే ఇప్పుడు బయటికి వచ్చింది, అందరి నోట వింటుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. అట్లనే ఈ సినిమా మొత్తం అందరికీ సక్సెస్ ఇవ్వాలని మేమందరం కోరుకుంటున్నాం. మా ఫ్యామిలీ తరపున ఒక ఓ వేసుకోండి అందరిగా. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఒక పాజిటివ్ ఎనర్జీని సక్సెస్ రూపంలో ప్రేక్షకులు అందించాలి టాప్ గేర్కి. థ్యాంక్ యూ మంజులాజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ యువర్ లైన్స్ కూడా. అండ్ ఎస్ వన్స్ అగైన్ ఆదిత్య మ్యూజిక్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వాళ్ళ స్పాన్సర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. శుభరాత్రి. థ్యాంక్ యూ.